దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. సో మనము బిబ్లికల్ గిఫ్ట్స్ వాక్యానుసారమైనటువంటి వరాలు లేదా ఈవులు కృపావరాల గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. ఉపోద్ఘాతం చూశాము. నిన్నటి దినంన మనము 3 అద్భుతమైనటువంటి వరాలను చూడడం జరిగింది. సో బుద్ధివాక్యం అంటే ఏంటో చూశాము. జ్ఞానవాక్యం అంటే ఏంటో కూడా చూశాం. మూడోది విశ్వాస వరాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం. విశ్వాస వరంలో అసలు విశ్వాస వరం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసంకు ఉన్నటువంటి ఇతర గుణ లక్షణాలు కూడా మనం కొన్ని చూడడం జరిగింది. అలాగే క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి 2 తప్పుడు విశ్వాసాలను గురించి కూడా మనం చూడడం జరిగింది కదా! వర్డ్ ఫెయిత్ మూవ్‌మెంటు అండ్ మరియు ఫెయిత్ ఇన్ ఫెయిత్ మూవ్‌మెంటు అంటే విశ్వాసంలో విశ్వాసం అంటే ఊహను హామీగా తీసుకొని మరి ఏదైనా జరుగుతది అని నమ్మడం అనేటువంటి ఒక భయంకరమైనటువంటి విషయాన్ని మనం చూడడం జరిగింది. మరి అవి ఎందుకు తప్పు అన్న దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మనం బైబిల్ నుండి దాదాపు నేను 11 ఉదాహరణలు ఇచ్చానిక్కడ. ఎందుకంటే వాళ్ళు విశ్వాసం అనేది మనిషి యొక్క ఊహను బట్టి ప్రభావితం కాదు. అది ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి మాత్రమే ప్రభావితం అవుతుంది. మాటను నమ్మి మాత్రమే జరిగినాయి. చాలా సందర్భాల్లో దేవుడు చెప్పినప్పుడు, చేసినప్పుడే జరిగినాయి కానీ, ఒక వ్యక్తి జీవితంలో జరిగినయి మరొక వ్యక్తి జీవితంలో కూడా జరగవు. అంటే వాళ్ళకి చెప్పలేదు కాబట్టి. సో, ఎవరికి చెప్తే వారి జీవితంలో మనము చూడడం జరిగింది. సో, ఇంకా విశ్వాసాన్ని మనము తప్పుగా అర్థం చేసుకుంటాం కాబట్టి, మరి సరైన రీతిలో అర్థం చేసుకోవాలి అనంటే, సో, వాక్యానుసారమైన విశ్వాసం అంటే ఏంటో కూడా మనం చూడాల. చూడండి. ఇంతకుముందు చూసినటువంటి లేఖన భాగాల్లో అడుగుడి మీకివ్వబడును అని చెప్పినప్పుడు, దేని గురించి పడితే దాని గురించి అడుగమంటున్నాడా ఆ లేఖనంలో అని చూస్తే, అక్కడ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయబడింది. దేని గురించి అడుగమంటున్నాడనేది యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. లూకా 11:13లో చూడండి. పరిశుద్ధాత్మను గురించి అడగమని చెబుతుంది లేఖనం. అంతేగాని మీకిష్టమైనది అడగండి. ఏది పడితే అది అడగండి అనేటువంటి ఆహ్, భావము ఆ లేఖనంలో లేదు. మత్తయి సువార్తలో గాని, లూకాలో గాని లేనే లేదు. అడుగుడి మీకివ్వబడును అని చెప్పబడిన దగ్గర. ఆడింకా అర్థం చేసుకోవాలంటే చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఏమన్నాడు? మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా, పరలోకమందున్న తండ్రి మరి నిశ్చయంగా మంచి ఈవులనే ఇస్తాడు అని చెప్పిన తర్వాత, మరి పరలోకమందున్న తండ్రి ఇచ్చేటువంటి మంచి ఈవి, మంచి వరము, పరిశుద్ధాత్మ దేవుని మించిన వరం ఏముంటది జెప్పండి? ఉంటదా అండి? పరిశుద్ధాత్మ దేవుని మించిన వరం ఉందా మనకు? హలో! లేదన్నా. లేదయ్యా. పరిశుద్ధాత్మే గొప్ప వరం. మరి అక్కడ చెప్పిండు ఆల్రెడీ. దేని గురించి అడగమన్నాడు? పరిశుద్ధాత్మ దేవుని గురించే అడగమన్నాడు. అంతేగాని దాన్ని పట్టుకొని అడుగుడి మీకివ్వబడును అని ఏది పడితే అది అడగొచ్చు అనేటువంటి భావన ఏ లేఖన భాగంలో కనిపించదు మీకు. మా ఉదాహరణనే చూడండి ఒకసారి. ఒక తండ్రి తన కుమారుడు రొట్టెనడిగితే రాతినిచ్చిన, చేపనడిగితే పామునిచ్చిన, గుడ్డునడిగితే తేలునిచ్చిన అంటే, అంటే ఒక మంచి విషయం అడిగితే ఏ తండ్రి భూ సంబంధమైన తల్లిదండ్రులు చెడ్డవివ్వరు. మరి పరలోకమందున్న తండ్రి మంచిదే ఇస్తాడు గానీ చెడ్డదివ్వడు గదా! మరి చెడ్డదంటే నీకేం అడగాలో తెలియదు. నీకు మంచి అడగాలో, ఏం అడగాలో తెలియదు. మానవునికి మంచి ఆశలు లేవు, మంచి కోరికలు లేవు. దేవుని దగ్గర ఏం అడగాలో గూడా తెలియదు. కాబట్టి ఏం అడగాలో దేవుడే చెప్తున్నాడు. అంతేగాని ఈ ప్రాస్పరిటీ ప్రీచర్స్ తీసుకొచ్చినట్టుగా అడుగుడి మీకివ్వబడునంటే ఏది పడితే అది అడుగమనే భావన అక్కడ లేదండి. చూడండి పౌలు గూడా స్వస్థపరిచినప్పుడు నేటి సేవకుల్లాగా, నేటి బోధకుల్లాగా విర్రవీగుతూ లేకపోతే మేము స్వస్థపరుస్తాం రండి. ఈ మీటింగ్‌కి రండి. అనేకులు స్వస్థత పొందండి అని ఆహ్వానించినట్టు బైబిల్‌లో ఎవరు ఆహ్వానించలేదు వాస్తవానికి. అవునా? చూడండి అపోస్తల కార్యం 14 అధ్యాయం 9, 10 వచనాల్లో పౌలు ఆత్మచేత విశ్వాసం ఉన్నదని గ్రహించి స్వస్థపరిచాడు. అవునా అండి? ఇప్పుడు ఎదుటి అవును. వ్యక్తి లోపల విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం అంటే ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడు? ఇవన్నీ ఏం అవసరం లేదు మనకి. హ్మ్. సో, ఏదైనా గాని మరి ఎలా చేస్తున్నారు అపోస్తులు? ఇలాగ నేటి దినాలలో వీళ్ళు స్టేజ్ మీద పిలుసుకొని చేసినట్టుగా చేస్తున్నారా? జిమ్మిక్కులు చేశారా? అసలు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా చేశారా? వాళ్ళు స్వస్థపరిచినా గాని, ఏం చేసినా గాని, వాళ్ళు ఒక క్రమం తప్పారా ఎక్కడైనా? ఆలోచించాలండి. కదా! విశ్వాసం ఉన్నదని గ్రహించాడంట. ఆ లేఖనం మీరు చదవండి. చూడండి మార్కు 10:35లో మరియు లూకా 9:54 యోహాను, యాకోబులు అడిగినది ప్రభువు వారికి ఇవ్వలేదు మరి. ఇప్పుడు యోహాను, యాకోబులొచ్చి ఒక రిక్వెస్ట్ చేశారండి. అడుగుడి మీకివ్వడు అనే దాన్ని బట్టి ఇప్పుడు ఈళ్ళు మేము అడుగుతున్నాం కాబట్టి మాకివ్వాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తే, ఒకవేళ డిమాండ్ చేసిర్రనుకుందాం. మరి ప్రభువు ఇచ్చాడా అండి?
యోహాను యాకోబులు కోరినది ప్రభు ఇచ్చాడా? హలో అండి. లేదన్న ఇవ్వలేదు. లేదన్న ఇవ్వలే. పైగా వాడిని 2 సందర్భాలలో గద్దించాడు. 2 సందర్భాల్లో అడిగారు వాళ్ళు కదా! 2 సందర్భాల్లో వారిని గద్దించాడు తప్పించి, 2 సందర్భాల్లో కుదరదని చెప్పాడు తప్పించి, అసలు వాళ్ళు అడిగింది ఎందుకు ఇవ్వలేదు? మరి ఆయనతో ఉన్న శిష్యులే గదా! మరి వీళ్ళు ఎలా అంటే అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. దేవుడు ఏది అడిగితే అది ఇస్తాడు అని చెప్పేసి. ఏదైనా అడగొచ్చు అనేటువంటి భావన ఎలా తీసుకుంటున్నారు? ఖచ్చితంగా విఘ్నత కలిగి మనం ఆలోచించాలి. వివేచన కలిగి ఆలోచించాలా. ఒకసారి ఏమన్నారు? అగ్నిని దింపుదామా వీళ్ళ మీదికి అని అన్నాడు. అవునా? అడిగారు వీళ్ళు యోహాను, యాకోబులు. అవునా అండి? కానీ దేవుని చిత్తం కాదు అలాగా. అగ్నిని దింపొచ్చా అండి? చదవండి ఒకసారి మార్కు 10:35లో ఏముంది? దయచేసి చదవండి ఎవరైనా. జెబెదయి కుమారులైన యాకోబును యోహాను ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును నీ ఎడవైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడగగా, వారు, మా చేత అగుననిది. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందెదరు, గాని నా కుడివైపులను ఎడమవైపులను కూర్చుండనిచ్చుట నా అవసరంలో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే దొరుకునని వారితో చెప్పాను. చాలండి. ఇప్పుడు జబదయి కుమారులకు యాకోబులు, యోహాను దేవుని చిత్తాన్ని అడిగారండి వాళ్ళు? హలో? తాము కోరింది కావాలని అడుగుతున్నారు అన్న. ఆ? తాము కోరింది కావాలని అడుగుతున్నారు. మాకు కోరింది కావాలని అడుగుతున్నారు. మరి శిష్యులే కదా! మరి వాళ్ళతోనే ఉన్నాడు కదా! మరి ఎందుకని వాళ్ళు అడిగింది ఎందుకు ఇవ్వలేదు? మరి మీరు అసలు ఎందుకు ఇలా అర్థం చేసుకోరు? ఇలాంటి లేఖనాలు ఉన్నాయి, ఇలాంటి సందర్భాలు ఉన్నాయి అనేది ప్రాస్పరిటీ ప్రీచర్లు ఎలా వీటిని మిస్ చేస్తున్నారు విశ్వాస విషయంలో? విశ్వాసం ఉంది కాబట్టి ఏదైనా అడగొచ్చు అనే భావన ఎందుకు తీసుకొచ్చారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు జబదయి కుమారులు అడుగుతున్నారు. కానీ జబదయి కుమారులకు ఇవ్వడం దేవుని చిత్తం కాదు. అది రైట్ కాదు. దేవుడు ఎవరికి నియమిస్తే అది వారికి అనుగ్రహించబడుతుంది. వాళ్ళు కోరుతుంది ఏందో వాళ్ళకి అర్థం కాలే వాస్తవానికి. అవునండి? వాళ్ళు ఏం అడుగుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు అసలు వాస్తవం చెప్పాలి అంటే. చూడండి ఒకసారి లూకా 9:54 ఇంకొక సంఘటన చూస్తాం. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించింది. ఏంటిదంట? ఆడ సువార్తకు వ్యతిరేకం జరుగుతున్నప్పుడు యాకోబు యోగులకు కోపం వచ్చింది. ఏమన్నారు? మేము ఆకాశం నుండి అగ్ని దింపి వీళ్ళను శిక్షించడం నీకు ఇష్టమా అని అడుగుతున్నారు. అలా గద్దించమంటావా అని అడుగుతున్నారు. అంటే సార్ అలా చేయమని అంటావా అని అడుగుతున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే గద్దించాడు వాళ్ళని. ఆ మధ్యలో ఒక ఆయన చేశాడు కదా, ప్రభా వీరి మీదకి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీదకి వీళ్ళ మీద పాపం వాళ్ళు తెలియక చేస్తున్నారు. వాళ్ళ మీదకి అగ్ని దింపు, వాళ్ళ మీద ఇది దింపు అని ప్రార్థన చేసిన ఒక ఆయన ఉన్నాడు. ఆ ప్రార్థన ఎంతమంది విన్నారో నాకు తెలియదు. నా దగ్గర ఉంది ఆ ప్రార్థన రికార్డు. ఎంత పబ్లిక్గా ప్రార్థన చేశారు. అది ఈవెన్ యూట్యూబ్లలో కూడా చక్కర్లు కొట్టింది. ఇలాగా నిజంగా ప్రార్థన చేయొచ్చా అండి ఒకరిని మనం శిక్షించమని? వాక్యం తెలియని వారే అట్లా చేస్తారు. ఇప్పుడు సువార్తకు వ్యతిరేకంగా ఉంటారని ప్రభు చెప్పారు. మనకు తెలియజేస్తే క్షమించమని అడగాల. మన జీవితంలో ఉండేటువంటి దేవుడు చూపించే కృప కంప్లీట్ భిన్నమైనది. అరే స్టెఫెన్ లాంటి వాడు రాళ్ళతో కొడితే చంపుతూ ఉంటే క్షమించమని అడిగాడు. మనమేమో కొంతమంది ఏమో ఇట్లా నేర్పిస్తున్నారు. అగ్ని దించు ప్రభు, వాళ్ళ నాశనం చేయి ప్రభు, ఒక్కడు ఉండకూడదు ప్రభు అంట. ఎంత భయంకరమైన ప్రార్థనలు అండి అవి. అవునా? నీ సేవకునిగా చెప్తున్నాను ప్రభు అంటాడు. ఏంది అసలు ఆ ప్రార్థనలు ఏంటి? చూడండి, ఇలాగా దేవునికి ఇష్టం లేనటువంటి ప్రార్థనలు నువ్వు ఎన్ని చేసినా దేవుడు వింటాడా వినడా చెప్పండి? హలో? వినడు కదా. నువ్వు ఒకవేళ ప్రభా నీకు ఇష్టమా అని అడిగితే ఇష్టం లేదని అంటాడు. గద్దించాడు. నీకు ఇష్టం, వాళ్ళు ఏమో ట్రై చేయలే కానీ ఇష్టం అని అడిగారు. ఇంకా అయినా కూడా గద్దించాడు ప్రభు.
మరి యోహాను 15:7 ఎందుకు మిస్ అవుతున్నారు ఈ ప్రాస్వాడి బోధకులు? క్రీస్తునందు మన యందు ఆయన మాటలు నిలిచి ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడు అన్నాడు. మరి దీన్ని ఎందుకు విస్మరిస్తున్నారు ఈ ప్రాస్వాడి బోధకులు, విశ్వాస వరాన్ని వినియోగించే వాళ్ళు? ఈ కండిషన్ ఉంది కదా, మనం క్రీస్తునందు ఉండాలి, క్రీస్తు యొక్క మాటలు మన యందు నిలిచి ఉండాలని చెప్తున్నాడు యేసు ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు. అప్పుడు ఎప్పుడు అడగాల? నా యందు మీరు నిలిచి ఉండి మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు అప్పుడు అడుగుమన్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు అడుగుమన్నాడా అండి? హలో, లేదయ్యా. అవును. ఇట్లా యేసు ప్రభు కొత్తగా అన్నిలోకి చెప్పాడా ఇది? లోపలికి రాగానే మీరు ఏదన్నా అడగండి మా యేసు ప్రభు చేస్తాడని అట్లా ఎవరు పడితే అలా వర్తించే మాటనా ఇది? పబ్లిక్ మీటింగ్లో ఎవరు పడితే అలా చెప్పే మాటనా? ఆయనతో 3.5 సంవత్సరాలు దాదాపు ట్రైనింగ్ అయ్యి చివరి సమయంలో యేసుప్రభు వారికి బోధిస్తున్నటువంటి అంశం ఇది. అవునా? కొత్తగా వచ్చిన వారికి చెప్పట్లేదు, అది చెప్తున్నాడా అండి? లేదన్న. 14, 15, 16, 17 అధ్యాయాలు ఇవన్నీ చూడండి. చివరి దినాల్లో యేసుప్రభు తన శిష్యులకు ప్రత్యేకించి బోధిస్తున్న విషయాలు. అవునా? అవునండి, అవును. మరి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు అప్పుడే వచ్చిన నువ్వేమన్నా అడుగు యేసుప్రభు చేస్తాడు అన్నట్టు ఈ ప్రాస్వాడి బోధకులు పబ్లిక్ మీటింగ్లలో మరి అన్యులు ఉంటారు, అందరూ ఉంటారు, ఎవరు పడితే వాళ్ళకి ఎలా చెప్తున్నారండి? యేసుప్రభు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పలేదు అది. అవునా? మన ఆయన శిష్యులు కావాలండి, పై విషయాలన్నీ మర్చిపోతున్నారా? ద్రాక్షవల్లి, మీరు తీగలు, నా తండ్రి వ్యవసాయకుడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలించరు, మరి ఆయన యందు నిలిచి ఉంటే కానీ ఫలించరు అని ఇవన్నీ ఎందుకు మిస్ చేస్తున్నారు? అవునా కదండి? ముందు 6 వర్షాలు ఈ మాట చెప్పడానికి ముందు. మరి ఆయన యందు నిలిచి ఉండని ప్రతి తీగ నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది, అది ఎండిపోయిన తర్వాత అది కాల్చివేయబడుతుంది అని మరి ఆ జడ్జిమెంట్ గురించి ఎందుకు తెలుసుకోవట్లేదు వీళ్ళు ఇక్కడ? అంటే ఎవరికి చెప్తున్నాడు అండి? లోపలికి వచ్చిన వాళ్ళకి చెప్తున్నాడా, బయట వాళ్ళకి చెప్తున్నాడా ఈ మాట? ఎప్పుడైతే మీరు బహుగా ఫలిస్తారో అప్పుడే నా శిష్యులు అవుతారని ఎవరు చెప్తున్నాడు? శిష్యులు అవ్వడం అంటే అంత సులువైన విషయం అండి అక్కడ? హలో, కాదన్న, వెలతో కూడుకున్నది, త్యాగంతో కూడుకున్నది, సమర్పణతో కూడుకున్నది. అక్కడ శిష్యత్వం గురించి చెప్తున్నాడు. శిష్యుడు అంటే ఊరికనే కాలేడు, నా యందు నిలిచుండి ఫలిస్తే కానీ మీరు నా శిష్యులు కాలేనాడు. నా తండ్రి మహిమపరిస్తే కానీ మీరు నా శిష్యులు కాలేరు. అంటే బ్రతికి చూపిస్తే నా తండ్రి పరలోకమందున నా తండ్రి మహిమపరచబడాలి, అప్పుడు మీరు నా శిష్యులు అవుతారు అంటున్నాడు. అవునండి? అవునన్నా. దేవుని మహిమ కొరకు జీవించకుండా అనుక్షణం స్టేజ్ల మీద అక్కడ ఇక్కడ దేవుని అవమానపరుస్తూ ఈ లేఖనాన్ని ఎలా తృణీకరిస్తున్నారు? ఈ లేఖనాన్ని కూడా మిస్యూజ్ చేస్తున్నారు. అడుగుడు ఈ ముందు పక్కన పెడతారు కదా, తర్వాత మాట చెప్తారు. ఏముంటుంది తర్వాత? ఆయన నా నామమున ఏదడిగినా చేస్తాడు. అవునా? మరి 1 యోహాను 5:14 ప్రకారం చిత్తానుసారంగా అడగాలి. మరి ఆయన చిత్తాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఏదైనా అడిగితే ఆయన చిత్తానుసారంగా అడగాలనే కండిషన్ కూడా ఉంది కదా. మరి ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలా. రోమ 12:1 చాలా క్లియర్గా చెప్తుంది కదా. 12:1 నుంచి వెళ్ళి సంపూర్ణమైన చిత్తమేదో, పరిపూర్ణమైన చిత్తమేదో, దేవునికి అనుకూలమైన చిత్తమేదో పరిశీలించి చేయాలంట. మరి ఆ పరిశీలన ఎందుకు చేయట్లేదు? మరి హెబ్రీ 5:7 ప్రకారం స్వయంగా యేసుక్రీస్తు ప్రార్థనలే భయభక్తులు కలిగి ఉన్నదని దేవుడు అంగీకరించాడంట. అవునండి? అవునయ్యా, అవును. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు భయభక్తులు కలిగి ఉన్నందుకు ఆయన ప్రార్థనలు అంగీకరించబడంటే ఈ భయభక్తులు లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళ ప్రార్థనలు ఎలా దేవుడు అంగీకరిస్తాడు చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రార్థనలే భయభక్తులు. ఆయన దేవుని కుమారుడు అయి ఉండి అంత అర్హత అధికారం కలిగి ఉన్న వ్యక్తి భూమి మీద శరీరధారి ఉన్నంత కాలంలో ఆయన మహా కన్నీళ్లతో రోదనతో ప్రార్థన చేశాడంట. అవునండి? అవును, అవునండి. మరి వీళ్ళు ఈ అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకి ఏమర్థమవుతుందండి? ఇప్పుడు ప్రభు అర్థమైనట్ట, లేఖనం అర్థమైనట్ట, ఏది పడితే అది ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు అనేటువంటి ఎంత సింపుల్గా తేల్చి చెప్పేస్తున్నారు, ఆలోచించండి. మరి మత్తయి 4:6-7 ప్రకారం దేవుని శోధింపరాదనే కండిషన్ ఎందుకు తీసుకోలేదు ఇప్పటివరకు? ఏది పడితే అది అడగద్దు అనేది, ఏది పడితే అది అడగొచ్చు అనేది సాతాను యొక్క ఆలోచన. అవునండి? అవునండి. సాతాను ఏమంటున్నాడు? శోధించమంటున్నాడు దేవుణ్ణి. ప్రభు ఏమన్నాడు? దేవుడు మరి శోధించకూడదు కదా. మరి వీళ్ళు ఎలా శోధిస్తున్నారు దేవుణ్ణి? ఇప్పుడు చెప్పండి, దేవుని శోధించకూడదని ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత నేను ఏది పడితే అది అడగొచ్చు అని దేవుని శోధించొచ్చా అండి?
హలో, శోధించకూడదని, అడగకూడదని. కొంతమంది చెప్తున్నాను ఉపవాసం అండి, నాకు మగబిడ్డనే కావాలి ప్రభా, మగబిడ్డ ఇలా అడగొచ్చా అండి? దేవుని శోధించడం అంటారా దీన్ని? దేవుని చిత్తాన్ని వెతకడం అంటారా చెప్పండి? హలో, శోధించడమేనండి. 40 రోజులు ఉపవాసం మరి చేస్తారండి కొంతమంది, నాకు ఆడపిల్ల కావాలి, మగపిల్లడు కావాలని. మరి దీన్ని యేసయ్య. దేవుని శోధించడం అంటారు. చూడండి, వీళ్ళ ఆశలు, వీళ్ళ కోరికలు ప్రభు మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నట్టు చేయనట్ట ఇప్పుడు. ఇప్పుడు ఎవరైనా కానీ ప్రభా నీ చిత్తమైతే నాకు ఉద్యోగం ఇవ్వమంటే దేవుని చిత్తం అని వెతికినట్టు అవుతుంది. లేదు ప్రభా నీ చిత్తమైన కాకపోతే నాకు అదే ఉద్యోగం కావాలని పదే పదే నువ్వు అడుగుతున్నావు అంటే అది దేవుని శోధించినట్టే కాదండి? దేవుణ్ణి శోధించినట్లే. ఈరోజు మనం దేవుణ్ణి ప్రజలు శోధించేలా చేసినాం. అసలు చాలా విషయాలు శోధింపజేస్తున్నారు దేవుణ్ణి, అవునా? అవును. మరి ఈరోజు దేవుని శోధించిన వారు ఎవరండి? నాకు అదే కావాలి ఇదే కావాలని పట్టుబట్టుకొని కూర్చోవడం దేవుని శోధించినట్టు కాదా? మళ్ళీ జరగకూడని వాక్య వ్యతిరేకమైనవి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి అడగడం మరి దేవుని శోధించినట్టు కాదండి? కొంతమందికి హంగర్ స్ట్రైక్ చేస్తారు మళ్ళీ, ఇస్తావా అవునయ్య. చస్తావా అన్నట్టు ఉంటుంది, అవునా? ధర్నా చేస్తారు ప్రభు దగ్గర. తినడం మానేస్తారు, అలుగుతారు, విచిత్రంగా ఉంటాయి కొంతమంది ప్రవర్తనలు. అది కూడా మళ్ళీ ఏమనుకుంటారు వాళ్ళు, మళ్ళీ వస్తారు, అన్నా నేను చాలా గట్టిగా విశ్వాసంతో ప్రార్థన చేసినాను అయినా దేవుడు ఇవ్వలేదంటారు, అవునా? అసలు అవును. విశ్వాసం అంటే ఏంటో కూడా అర్థం కావట్లేదు చాలా మందికి. అది మొత్తం క్రాస్ అయిపోయిందయ్యా. ఇంకా చూడండి, యాకోబు 4:3 ప్రకారం సుఖభోగ నిమిత్తం మరియు దురుద్దేశాలతో దేవుని అడగరాదు. సుఖభోగాల కోసం అడిగితే దేవుడు ఇస్తా అన్నాడా ఇవ్వనన్నాడా అండి? మీరు అడిగినను మీ సుఖభోగముల నిమిత్తం అడుగుచున్నారు కనుక మీకు ఏమీయో దొరకడం లేదు అంట. మరి వీళ్ళు అడిగేది ఇప్పుడు ఈ ప్రాస్పారిటీ ప్రీచర్లు దేని గురించి అడగమంటున్నారండి నిజంగా చెప్పండి? హలో, సుఖభోగముల నిమిత్తమే. లోక సంబంధం. క్షేమం నిమిత్తం అడుగుతున్నారయ్యా. అసలు వీళ్ళు అడుగుమనేది సుఖభోగం నిమిత్తం, అవునా? అవునయ్యా, అవును. బైబిల్ ఇంత స్పష్టంగా సుఖభోగం నిమిత్తం అడగరాదని ఖండిస్తా ఉంటే వీళ్ళు అడుగుమనేదే సుఖభోగం నిమిత్తం అడుగుమంటున్నారు. ఒక ఆయన వస్తాడు స్టేజ్ మీదకి వెళ్ళి, మనం ఎవరమో తెలుసా, మన ప్రభు ఎవరో తెలుసా, మన ప్రభు రాజాది రాజు, మనం దేవుని పిల్లలం. మరి దేవుని పిల్లలు గుడిసెలో నివసించవచ్చా? దేవుని పిల్లలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే దేవునికి అవమానం కలగదా? దేవుని పిల్లలు ఇలా ఉండొచ్చా అలా ఉండొచ్చా అని చెప్పేసి భయంకరమైన ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటారు. విన్నారు ఎప్పుడైనా ఇలాంటి మాటలు? హలో, 190 సార్లు 190 సార్లు విన్నామన్నా. అదేంటండి మరి ఆయన రాజు రాజాది రాజు అని చెప్పుకుంటూ దాన్ని ఎలా వాడుకుంటున్నారు చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు రాజాది రాజు, అందులో డౌట్ లేదు. మరి ఆయన రాజాది రాజు అని చెప్పేసి భూమి మీద మనల్ని ప్రేరేపిస్తూ, మనం భూమి మీద అంటే గుడిసెల్లో నివసించడం దేవుని చిత్తం కాదంట, అద్దె ఇంట్లో నివసించడం దేవుని చిత్తం కాదంట, రోడ్డు మీద నడవడం దేవుని చిత్తం కాదు, సైకిల్లో వెళ్ళడం దేవుని చిత్తం కాదు. మరి ఎక్కడ సొంత ఇండ్లు ఉండాలంట, కార్లు ఉండాలంట, అవునా? అవును. ఆయన రాజాది రాజు అయితే మనం రాజు, ఎక్కడైతే మనం రాజులం ఆయన రాజ్యంలో అవుతాం, అవునా అండి? అవును. అవునయ్యా, మరి అవును. ఆయన రాజ్యం కాదు కదా, ఆయన రాజ్యంలో అవుతాం. ఎక్కడ అవుతాం? నిజమే. మరి ఎక్కడ అప్లై చేసుకోలేదని ఇక్కడైనా భూమి మీద అండది? ఆయన రాజ్యంలో, పరలోక రాజ్యం. చెప్పండి, ఇప్పుడు అవన్నీ అనుభవించేది, అవన్నీ ఏలేది ఆయనతో పాటు ఏలేదు ఎక్కడ? భూమి మీదనా? పరలోక రాజ్యంలో. ఇక్కడేనండి, ఈ మనుషుల మధ్యలోనా మనం ఏలేది? నో. పోనీ ఆయన రాజ్యం స్థాపించాడా? ప్రకటన గ్రంథంలో ఎప్పుడుందండి ఆయన రాజ్యం ఎప్పుడు స్థాపిస్తాడని చెప్పాడు? ఇప్పుడున్నది ఆత్మ సంబంధమైన రాజ్యమా, లేకపోతే కంప్లీట్గా ఆధీనంలో ఉన్న రాజ్యమా ఇప్పుడు మనం అనుభవించేది? సంబంధమైన సంబంధమైన రాజ్యం. మరి ఆత్మ సంబంధమైన రాజ్యంలో శరీర సంబంధమైనటువంటి మార్పులు ఏంటండి జరుగుతాయి? అలాగా అధికారులం అవ్వడం జరగదు. వీళ్ళని నిజంగా రానివ్వద్దు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకవేళ మీ పట్టణాలకు వస్తే మాత్రం అస్సలు రానివ్వకండి, ఎంకరేజ్ చేయకండి. తప్పకుండా అవసరం అంటే ఈ పరుల పాపాలలో పాలువారు కాకండి. మీకంటే పెద్ద సేవకుడు పిలిచాడు, గొప్ప సేవకుడు అని ఒక పేరు
ట్యాగ్ లైన్స్ పెట్టుకుంటారు కదా, మాకంటే గొప్ప సేవకుడు ఇక్కడ ఈయన, పెద్ద సేవకుడు అంటే. పెద్ద చర్చ్ ఉంటే పెద్ద సేవకుడు, ఎక్కువ మంది జనాలు వస్తే గొప్ప సేవకుడు, అవునా అండి? మన దృష్టిలో అంతే కదా, అవునన్నా. పెద్ద సేవకుడు గొప్ప సేవకుడు అంటే. ఎక్కువ మంది ఉండాలన్నా. ఎక్కువ జనాలు వస్తే, ఎక్కువ పెద్ద బిల్డింగ్ ఉంటే, ఎంత పెద్దది ఉంటే అంత పెద్ద సేవకుడు. నిజమేనా? అవును. అవునన్నా. వాళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు అనుకోండి, దయచేసి ఏం సపోర్ట్ చేయకండి. ప్రభు కోసము ఒంటరిగా ఉండి అవమానాలు భరించండి, కానీ వాళ్ళు ఇచ్చే గౌరవం కోసము దేవునికి దూరం కాకండి. దయచేసి దేవునికి వ్యతిరేకులు కాకండి. డబ్బులు ఇచ్చి సపోతురు అన్న మరి చూసాం, మా మీటింగ్ల. కల్లారా చూసాం మేము. డబ్బులు ఇచ్చి వ్యాన్లలో, వ్యాన్కి ఇంత, డీసీఎం అయితే ఇంత, మేము కల్లారా చూసాం. ఆటోకి అయితే ఇంత, ట్రాక్టర్కి అయితే ఇంత అని. అవునన్నా. హెచ్చరిక: దేవుని వాక్యాలను తప్పుగా ఉపయోగిస్తూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా విశ్వాసం పేరుతో దేవునినే శోధించడం శోచనీయమండి. చూడండి, దేవుడు వాక్యం దేవుంది, ఆ వాక్యాలను ఉపయోగించి తప్పుడు విధానాలు ఉపయోగిస్తున్నాం. తప్పుడు విధానాలు ఉపయోగిస్తూ మళ్ళీ అది ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వాడుతున్నాం. ఎలాగా? మళ్ళీ ఆయన విశ్వాసం పేరుతోనే వాడుతూ మళ్ళీ ఆయననే శోధించడం అనేది ఎంత భయంకరమైన విషయం అండి ఇది. వాక్యమైనది, ఆ వాక్యాన్ని ఉపయోగించే తప్పుడు విధానము, తప్పుడు విధానం కాకుండా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వాడుతున్నాము. చిత్తానికి వ్యతిరేకంగా వాడమే మాత్రమే కాకుండా అది విశ్వాసం పేరుతో వాడుతున్నాం మళ్ళీ, అవునా? విశ్వాసం పేరుతో వాడుతూ మళ్ళీ దేవుణ్ణి ఆయననే శోధిస్తున్నాం అంటే చూడండి ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాము, ఆలోచించండి. 5 విషయాలు ఉన్నాయి ఒక చిన్న మాటలో. దేవుని వాక్యాలను తప్పుగా ఉపయోగించడం, అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉపయోగించడం, అది విశ్వాసం పేరుతో ఉపయోగించడం, అది దేవునినే శోధించడం కోసం ఉపయోగించడం అంటే ఆలోచించండి. సో దేవుని మాట లేదా వాక్యం అనే పునాది పైన నిలబెట్టబడిన స్తంభమే విశ్వాసం. వాక్యానికి విరుద్ధమైన విశ్వాసం విశ్వాసమే కాదు అండి. విశ్వాసం వాక్యానికి విరుద్ధమైనది కాదు, దేవుని చిత్తానికి విరుద్ధమైనది కాదు, అవునండి? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడిగే ఎప్పటికీ ఒక వ్యక్తి జీవితంలో దేవుని పరిపూర్ణమైన చిత్తాన్ని నెరవేర్చలేవు. ఒకవేళ నువ్వు శోధించినందుకు దేవుడు ఇచ్చినా దానివల్ల నీకు నష్టమే కానీ లాభం ఉండదు. ఉంటుందా అండి? హలో, ఉండదు. మీకు దేవుని గురించి చాలా విషయాలు తెలియాలి. ఒకవేళ మీరు మంచిది అడగట్లేదు, చెడులోనే బ్రతకాలని ఇష్టపడుతూ పాపానికి అలవాటు పడిపోయారు అనుకో, దేవుడు ఏం చేస్తాడంట? వదిలేస్తాడంట కదా. భ్రష్ట మనసుకు అప్పగించడం, అపవిత్రతకు అప్పగించడం, దేవుని చిత్తాన్ని కాకపోతే వాళ్ళని అలాగే వదిలేస్తాడు. మరి ఎంత ప్రమాదకరం! వీళ్ళు అనుకుంటారు అది దీవెన అనుకుంటున్నారు, కానీ వాస్తవం చెప్పాలంటే ఈ ప్రాస్పర్టీ ప్రీచర్లను దేవుడు వదిలేశాడని అర్థం. అక్కడ వదిలేశాడండి, వారితో ఉన్నాడా దేవుడు? హలో, వదిలేసి భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాడు కదా. వాళ్ళని వదిలేశాడు. వాళ్ళు ఏమనుకుంటారు? దేవుడు మాతో ఉన్నాడని భ్రమపరుస్తున్నారు. వాస్తవానికి అలాంటి వారిని దేవుడు ఎప్పుడో వదిలేశాడు, అవునా? వారి నాశనానికి వదిలేశాడు, అవునా? అవునన్నా. వాళ్ళు నిజంగానే స్వకీయమైన దురాశల చేత మరలు కొలబడి ఈడవబడి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వాళ్ళు వదిలేశాడు, దేవుడు వదిలేశాడు కాబట్టి వాళ్ళు విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నారు, అవునా? అవునన్నా, వాస్తవం. సంఘాలను మోసం చేయడము, సంఘాలను మోసం చేసి డబ్బులు లాక్కోవడం, 1000 కోట్లు సంపాదించుకోవడం అనేది దేవుడు ఎందుకు చేస్తాడండి? అలాగా వాళ్ళకి 1000 కోట్లు దోషి పెడతాడండి దేవుడు? పెట్టడం అట్లా. అన్నవసరం గల వారై తృప్తిగా ఉండమన్నాడు దేవుడు. బీదల దగ్గర దోసుకొని వాళ్ళకు 1000 కోట్లు ఎందుకు దోషి పెడతాడు చెప్పండి? అది దేవుని కార్యమా? వాళ్ళతో దేవుడే లేనప్పుడు దైవ కార్యము అక్కడ దేవుని చూడడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. ఇక్కడ మీరు అందరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళని దేవుడు ఎప్పుడో వదిలేశాడు వాస్తవానికి. అలాంటి వాళ్ళు పబ్లిక్ మీటింగ్ అది నిన్న సురేష్ కొన్ని పేర్లు చెప్పాడు కదా, జోయల్ ఆస్టిన్ కావచ్చు, కెన్నెత్ హేగన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ దేవుడు ఎప్పుడో వదిలేశాడు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళే గొప్ప సేవకులు, వాళ్ళు పెద్ద సేవకులు, దేవుడు వారితో ఉన్నాడు అనుకుంటున్నారు. దేవుడు వారితో ఉంటే వాళ్ళు అలా ఎందుకుంటారండి? దేవుడు వదిలేశాడు కాబట్టి అలా ఉన్నారు, అవునా? హలో, అర్థమవుతుందా మీకు? అన్న అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఎంతమంది నమ్ముతున్నా? నిజంగా చెప్తున్నా నేను. కుక్కడపాలయంతో కానీ బెల్లంపాయలతో దేవుడు లేడని 100% విశ్వసిస్తున్నాను నేనైతే. నేను నమ్ముతున్నా మనస్ఫూర్తిగా. అనేకులు అటే పోతురుగా అన్న మరి అనేకులు అటే వెళ్తురుగా. జనాలు వెళ్తే ఏంటి జాక్సన్? జనాలు వెళ్తే రైట్ అవుతుందా? నేను అడిగే ప్రశ్న ఇప్పుడు అది ఎందుకు అడిగినావు?
జనాలు వెళ్ళడం రైటా? జనాలు వెళ్తే రైట్ అవుతారా? కొంతమంది నిజంగా నువ్వు దేవుని సేవకుడు అయితే నీ కాడికి ఎందుకు రా అటు వెళ్ళిపోతారని నా ఉద్దేశంతో మాట్లాడుతుంటారు అట్లా. అసలు దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడుకున్న వాళ్ళని అది తిరిగి ప్రశ్నించాలా. ఆది కాండం నుంచి ప్రకటన వరకు నిజమైన దేవుని సేవకుల దగ్గరికి ఎవరు వచ్చారని అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దేవుడు వాడుకుంది కాబట్టి వస్తుంది చెప్తున్నారా? వాక్యానుసారంగా దేవుని సేవకుల దగ్గరికి ఎవరు వచ్చారు ఫస్ట్? దేవుని సేవకుల అవును. దగ్గర జనాలు ఎప్పుడు రాలేదు. ఒక ప్రవక్తను చూపించు, ఒక ప్రవక్తను గౌరవించిన సంఘటన చూపించండి బైబిల్లో. హలో, లేదన్నా లేదు. లేదన్నా. మరి అలాంటప్పుడు దేవుని సేవకుల దగ్గర ఎవరు రారు జాక్సన్. వాస్తవమే అది. దేవుని సేవకులం కాబట్టి రావట్లేదని చెప్పాలా. నిజమైన దేవుని సేవకుల దగ్గర ఎవరు రారు. జనాలు ఎందుకు వస్తారు? ఆమేన్ ఆమేన్. యేసు ప్రభు అన్నాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నాడు? మీరు ప్రవక్తలను ఎన్నడూ హింసించడం మానేసిరు అన్నాడు. అవునా? ఎస్. అవునన్నా. యూదులు ప్రవక్తలను హింసించారా, గౌరవించారా? హింసించారన్నా. ఓ, ఇప్పుడు ఇర్మియా ప్రకటించగానే ఎంతమంది వచ్చారా అండి? వచ్చారా? తృణీకరించారా? తృణీకరించారు. మరి ఎలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు బాప్తిజం యోహాను దగ్గర జనాలు పరిగెత్తుకొని ఎలా వచ్చారా? నిజంగానే అంగీకరించారా? పూర్తిగా? ఆ? లేదన్నా. పోనీ యేసు ప్రభువును నిజంగా అంగీకరించారా? లేదన్నా. అంగీకరించలేదు. సో వాళ్ళ లాజిక్ మనం ఎందుకు లొంగుతాం? వాడు అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి వెళ్తున్నారు అని అంటే, అసలు దేవుడు ఉన్న దగ్గరికి ఎవరు రారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. పాత నిబంధనల 20 లక్షల మందిలో కనానికి ఎంతమంది చేరారు? ఇద్దరే అన్నా. అలా ఎలా చేరారు జాక్సన్? ఇద్దరు ఎందుకు? రైటా? అంటే ఆ 20 ఏమంటారు, 19,99,999 మంది రైట్ కాదుగా, ఇద్దరు రాంగ్ కదా అప్పుడు. లేదన్నా ఇద్దరే రైట్. అలా ఎలా ఒప్పుకుంటారు జాక్సన్? అంత జనాలను వదిలేసిగా ఇద్దరు నమ్ముతారు? ఎవరైనా పిచ్చోళ్ళు అయితే నమ్ముతారు. లేదన్నా, ఇద్దరే లైట్ అన్నా. సాయంత్రాలు బయటకు పోతే వైన్ షాపుల దగ్గర పిచ్చి పిచ్చి జనాలు ఉంటారు. కిరాణా షాప్ దగ్గర అక్కడెక్కడ ఎవరు కనిపించారు. అది బోసిపోయి కనిపిస్తాయి మెడికల్ షాపులు అక్కడక్కడ. అవునా? కాబట్టి జనాలు అక్కడ ఉంటున్నారు కాబట్టి అది రైట్ ఎక్కువ. అది మంచిది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. ఏమంటారు? ఈ కరుణాపురం పాల్సన్ రాజు కూడా ఇదే పరిస్థితి కన్నా. అసలు ఆయన సేవకుడే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ అయితే, నా దృష్టిలో అయితే. అమ్మో. ఆడవాళ్ళను ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతాడు, వస్తే అంటాడు, బండ బూతులు తిడతాడు. ఆయన నోరు ఎంత బూతులే. వాక్యమే రాదు ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన వాక్యమే తెలియదు. ఆయన నడుస్తుంటే కాళ్ళ కింద మట్టి తింటున్నా. ఎక్కడ పిచ్చి. మట్టి తింటారు. ఆయన స్నానం చేస్తే ఆ నీళ్ళు పట్టుకొని తన తల మీద కూడా చల్లుకుంటారు. మరి వీళ్ళని పిచ్చోళ్ళు అనాలా, భక్తులు అనాలా? మీరే చెప్పండి ఇప్పుడు. ఆయన సమాధి మీద కూడా మట్టి తెచ్చుకొని తింటున్నారు. నాలాడు ఆయన సమాధి ఒలిపించుకున్నాడు. ఆయన యేసుప్రభు అనుకుంటున్నాడో ఏమనుకుంటున్నాడో తెలియదు ఇప్పటివరకు. వీళ్ళు యేసుప్రభు కంటే ఎక్కువ హెచ్చించుకుంటున్నారండి వాళ్ళని వాళ్ళు. ఈయన చనిపోకముందే సమాధి కట్టించుకున్నాడు, తెలుసా మీకు? సో ఇంత ధైర్యంగా ఎలా చెప్పాలి? మనం ప్రకటన గ్రంథంలో లవోదిక సంఘం గురించి యేసు ప్రభు చెప్తున్నట్టు అండి, జీవితంలో మార్పు చెందకుండా ఏమన్నాడు? మేము ధనవృద్ధి చేసుకొనిచున్నాం, మాకు ఏ కొదవ లేదని చెప్పుకుంటున్నారంట కదా. ప్రభు ఏమన్నాడండి? మీరు దిగంబరులు, దిక్కుమాలినోళ్ళు, గుడ్డివారు, అవునా, దౌర్భాగ్యులు అంట, అవునా? లోపల మారకుండా బయట అంగులు ఆర్భాటాలు చేసే వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళే అక్కడ, అవునా? ఒప్పుకుంటారా దాన్ని? మనిషి లోపల మారకుండా బయటికి డబ్బులు, దర్పాలు ప్రదర్శిస్తూ లైటింగ్లు, సౌండ్ సిస్టంలతో మా దగ్గరే దేవుడు ఉన్నాడని ప్రదర్శించే వాళ్ళందరూ లోపల ఒక్క జీవితంలో ఇంచు కూడా మారకుండా ఇలా ప్రదర్శించే వాళ్ళను ఏమనాలి చెప్పండి? ఇప్పుడు యేసుప్రభు వాళ్ళతో ఉన్నట్ట లేనట్ట? లవోదిక సంఘంలో ఉన్నాడు క్రీస్తు? ఆడ రాయబడిన 7 సంఘాల్లో 6 సంఘాలు యేసుక్రీస్తున్నాడు, కానీ లవోదిక సంఘంలో ఉన్నాడా క్రీస్తు? లేడు. హలో అండి, ఉన్నాడా లేడా? లవోదిక సంఘంలో క్రీస్తు ఉన్నాడా లేడా? లేడన్నా. లవోదిక సంఘంలో యేసుక్రీస్తు లేడు.
ఏమంటున్నాడు? ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వాడితో ఉంటాను, వాడు నాతో కలిసి ఉంటాడు. ఎవడైనాను తీస్తే ఉంటాడు, లేకపోతే ఉండడు అక్కడ. అవునా? అవును. యేసుక్రీస్తు సంఘం వెలుపల ఉన్నాడా, లోపల ఉన్నాడా ఇప్పుడు అక్కడ? వెలుపల ఉన్నాడు. వెలుపల ఉన్నాడు. లోపలికి వెళ్ళి తలుపు కొడుతున్నాడు కదా. లేదు, బయట ఉండి తలుపు కొడతాం. తలుపు కొడతాడు. సో గమనిక, దేవుడు లేకుండా దేవునికి వ్యతిరేకంగా కూడా ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. కలిమి విస్తరించుట జీవానికి మూలం ఎప్పటికీ కాదు, యేసుప్రభు అన్నాడు కదా అండి. అవునా? కలిమి విస్తరించుట జీవానికి మూలం అని యేసుప్రభు ఒకవేళ చెప్పుంటే మన పరిస్థితి ఏమై ఉండేది? ఓన్లీ ధనవంతులు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించేవాళ్ళు పూర్తిగా. అవునా? అవునన్నా, అవును. అవును, అట్లయితే మరి కలిమి విస్తరించుట జీవానికి మూలం కాదంటే వీళ్ళేమని ప్రకటిస్తున్నారు? నీ కలిమి విస్తరించాలని చెప్తున్నారు. అవునా? అవునయ్యా. ఒక్క లేఖనం అన్న పాటిస్తున్నారండి? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు చెప్పే ప్రతి మాట లేఖనానికి విరుద్ధమే కదండి. ఎస్, అవునయ్యా. సో ఇది అండి, ఇక్కడితో విశ్వాస వారం ముగించుకుందాం. 4వది గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, స్వస్థపరచు వరం గురించి మాట్లాడుకుందాం. గ్రీక్లో లామా అంటారు. స్వస్థత అంటే లామా అంటే క్యూర్, నివారణ, నయం చేయడము, నివారించడము, రోగం నుంచి విడిపించడము. సో హీలింగ్, స్వస్థత, రోగాన్ని నయం చేయడం అనే అర్థంతో ఇది వాడబడింది. అందుకే గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, స్వస్థపరచు కృపావరం. స్వస్థపరచడం అని అంటే హీల్ చేయడము, క్యూర్ చేయడము, నివారణ చేయడము, నయం చేయడము, రోగం నుంచి రోగాన్ని తగ్గించడము అనే అర్థం వస్తుంది. స్వస్థత వేరు, మిరాకిల్ వేరు. మనం చాలా మంది క్రైస్తవులకి ఏది స్వస్థత తెలియదు, ఏది అద్భుతం కూడా తెలియదు చాలా మంది. అవునా అండి? అవునండి. ఒకని చెప్తాడు స్టేజ్ మీదకి వచ్చి, దేవుడు నాకు జ్వరం తగ్గించాడు, దేవుడు మహా అద్భుతం చేశాడు, ఆమె అని అంటారు. అది అద్భుతమా? కాదన్న, కాదు. హలో, స్వస్థ చాలా మందికి ఈరోజు నిజంగా చెప్తున్నాను, పాస్టర్లు అలాగే తయారు చేశారు. ఆ స్వస్థతకి అద్భుతానికి చాలా మందికి వ్యత్యాసం తెలియదు. స్వస్థత అనేది శరీరంలో నుంచి ఒక రోగాల నుంచి విడుదల, నయం చేయడం, ఒక రోగాన్ని నివారణ చేయడం. సో అదేంటో చూద్దాం. అంటే శరీరంలో జరిగే అద్భుతాలు కూడా ఉంటాయి. సో స్వస్థతకి అద్భుతానికి ఉన్న వ్యత్యాసాలు కూడా మనం మెల్లమెల్లగా నేర్చుకుంటాం. నిర్వచనం: సహజ సిద్ధమైన మందులు అంటే వైద్యం ఉపయోగించకుండానే అసాధారణమైన రీతిలో బాగు చేయడాన్ని స్వస్థత అంటారు. అంటే ఇది బిబిలికల్గా మాట్లాడుతున్నాం, మనం వరం విషయంలో మాట్లాడుతున్నాం. సో వరములో ఏంటంటే సహజ సిద్ధమైన మందులు, వైద్యములు ఉపయోగించకుండానే అసాధారణమైన రీతిలో బాగు చేయడాన్ని స్వస్థత అంటారు. అంటే ప్రార్థన ద్వారా దేవుని నామంలో చేసే కార్యాన్ని స్వస్థత అంటారు. సాధారణమైన రీతిలో చేసేదాన్ని వైద్యం అంటారు. అవునా అండి? హలో, అవునయ్యా. ఒక వ్యక్తిని సాధారణమైన రీతిలో నయం చేయడాన్ని వైద్యం చేయడం అంటారు. అసాధారణమైన రీతిలో బాగు చేయడాన్ని స్వస్థత అంటారు. అంతే. మందులు వేసుకున్న తగ్గాను, ఇది సాధారణమైన వైద్యం, అది కదా సాధారణ రీతి. ప్రార్థన, ఏ మందులు వాడకుండా ప్రార్థన చేసుకుని తగ్గింది అనుకోండి, అదేంటిది? స్వస్థత. అవునా? అవునండి. సో ఫస్ట్ అసలు రోగాలకు రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలి. అసలు ఈ స్వస్థత అని వెనుకబడుతున్నటువంటి వీళ్ళందరి విషయంలో ఫస్ట్ మీకు అర్థం కావాల్సినటువంటి విషయం, రోగాలు రావడానికి గల కారణాలు ఏమిటి? నెంబర్ 1, సర్వసాధారణంగా వచ్చే జబ్బులు. ప్రతి మానవునికి భూమి మీద బ్రతికినప్పుడు కొన్ని రోగాలు సర్వసాధారణంగా వస్తాయి. ఏంటి సర్వసాధారణంగా వచ్చే జబ్బులు అంటే? జలుబు, జ్వరము, దగ్గు. జ్వరము, జలుబు లాంటివి, దగ్గు లాంటివి సర్వసాధారణంగా వచ్చే జబ్బులు ఇవి. అవునా అండి? అంటే వీటిలో కూడా సివియర్గా వచ్చేటివి ఉంటాయి, సాధారణంగా వచ్చేటివి ఉంటాయి, రెండు ఉంటాయి వీటిలో కూడా. అవునా? ఇప్పుడు అంటే టైఫాయిడ్ లాంటివి లేకపోతే మరొకటి లాంటివి రావచ్చు జ్వరంలో, కానీ సాధారణంగా వచ్చే జ్వరం కూడా ఉంటుంది. సర్వసాధారణంగా వచ్చే జ్వరము, సర్వసాధారణంగా వచ్చే జలుబు లాంటివి ఇవి మంచివండి, ఇవి రిఫ్రెష్మెంట్ కలిగించేటివి. అవునా? సాధారణంగా వచ్చే జ్వరం వచ్చి తగ్గిన తర్వాత రిఫ్రెష్మెంట్ ఉంటుందా, బాధ ఉంటుందా? రిఫ్రెష్మెంట్. రిఫ్రెష్మెంట్. 'రిఫ్రెష్మెంట్' ఉంటుంది. 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 'రిఫ్
శరీరము నూతన ఉత్సాహాన్ని పొందుకుంటుందా అండి? క్షీణించిపోతుందా? నూతన ఉత్సాహాన్ని పొందుకుంటది. నిజం చెప్తున్నారా? అనుభవం చెప్తున్నారా? నేను అన్నాను కాబట్టి చెప్తున్నారా? వాస్తవం కూడా రిలీఫ్ అయింది. జలుబు అంటే ఆ కప్పం అదంతా బొద్దిగా ఫ్రెష్ అయిపోతుంది. జ్వరమైన అంతే. ఇది అందరూ ఒప్పుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుభవించాం. అవును. అవునా? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ మాట్లాడాలి. ఎందుకంటే ఫస్ట్ మనకు అర్థం కావాలి. మన ఇంటికి వస్తారు, ఇప్పుడు సంఘంలోకి వస్తారు, సాధారణంగా వచ్చి జలుబు జ్వరం వచ్చినా కూడా అయ్యగారు నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయమంటారు. అవునా? అది వారం రోజులు నడుస్తూనే ఉంటుంది. ప్రతి వారం చేయించుకుంటూనే ఉంటారు అలా కొంతమంది. అవునా? అవునండి. అవును. చెప్పాలండి, అలా అయ్యా అమ్మ అది సాధారణ జ్వరం అమ్మ, ఓ టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది అని చెప్పాలి. ఓ డోలో వేసుకొని లేకపోతే హాస్పిటల్కి చూపించుకుంటే తగ్గుతుంది. అవునా? లేదన్నా నెత్తి మీద చేయబడి తగ్గుద్దన్నా. ఉమ్. టాబ్లెట్ వారి తగ్గదు. నమ్మకాలు ఇంకా అలా నయ్యం ఉన్నాయి. ఆయన ఫ్యూచర్లో కాలు పెట్టి దొక్కుతారేమో రేపటి కొద్ది రోజులు అయితే. కొంతమందికి చేయి సరిపోదు ఇక, కాలు తీసుకొని పెట్టుకుంటారేమో నెత్తి మీద భవిష్యత్తులో. ఏమా? ఏమో అంటే హిందువులుగా ఉండి గుళ్ళోకి వెళ్తే శటకోపం పెట్టుకున్న అలవాటుతో పాటు ఇక్కడ కూడా ఆ ఫీలింగ్ వస్తుందేమో నెత్తి మీద ఏమైనా పెడితేనే కానీ. అవునా? అవును, అట్నే ఉండదు మరి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు. తృప్తి ఉండదు అన్న, వాళ్ళు చేయబెట్టకపోతే తృప్తి ఉండదు. విశ్వాసం తృప్తి ఉండదు. నన్ను దేవుడు మహాకృపను బట్టి 20 సంవత్సరాలు నేను ఇలాంటి చాలా తప్పించుకున్నాను. మా సంఘంలో ఎక్కడ కూడా ఉండవు ఇట్లా నా చేయి పెట్టుకొని ప్రార్థన చేయించుకోవడం. ఆ, బయటకు వచ్చినప్పుడు ఇబ్బంది పడతాను, ఎవరన్నా వస్తే ఇక కాదని లేక చేయాల్సి వస్తుంది తప్పించి. విడిచిపెట్టరు అన్న, ఫస్ట్ చేసేదాకా వదిలిపెట్టరు వాళ్ళు. చేయి పెడితే ఆ. తృప్తి, మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. మామూలుగా ప్రార్థన చేస్తే కూడా ఒప్పుకోరు కొంతమంది. నెత్తి మీద చేయబట్టలేదేంటి పాస్టర్ గారు అయ్యగారు అనుకుంటారు పాపం. అవును. జ్వరాలు కూడా దయ్యాల వల్ల వస్తాయి అనుకుంటారు అన్న. ఒకవేళ చేయబెట్టకపోతే మాలో ఉన్న దయ్యం పాస్టర్లకు ఎక్కుతుందని భయం అయ్యి చేయబెట్టి ప్రార్థన చేస్తలేడు అని చెప్పేసి అంటారు. అవును. అట్లా లేకపోతే వేరే చర్చి కూడా పోవడానికి సిద్ధపడతారయ్యా. అందుకని ఇక అందుకని తప్పదని నెత్తి మీద చేయబెడతాం నేర్పిస్తాం. ఇప్పుడు మన భయాలు చాలా భయంకరమేనండి. పాస్టర్లకు ఉన్నంత ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం నేను ఎక్కడ చూడలేదు. అక్కడికి పోతారు ఇక్కడికి పోతారు అనే భయాలతో వాక్యం నేర్పించకుండా ఎంతకాలం పెంచుతామండి. ఈ భయాల నుంచి ఫస్ట్ బయటపడాలి, నేర్పించాలండి. నేర్పిస్తే నేర్చుకుంటారు, నేర్పించకపోతే నేర్చుకోరు ఎవరైనా కానీ. మన పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు మన పిల్లలకు సైకిల్ నేర్పిస్తే కాలు పగలగొట్టుకొని మోకాలు పగలగొట్టుకొని రక్తం కారుతున్న భయంతో ఇవన్నీ సైకిల్ అనేది టచ్ చేయకుండా చేసిన తల్లిదండ్రులు ఉంటారు చూసిన. ఎలా ఉంటుంది చెప్పండి మన లైఫ్ ఫ్యూచర్లో? సైకిల్ తొక్కరాదు పెద్ద అయితే. వాడిని భయంలోనే బ్రతికేస్తాడు. అవునా? అది రైట్ అంటారా రాంగ్ అంటారా అలా చేయడం? రైటేనా? రాంగ్ అది. రాంగ్. ఇప్పుడు కూడా బైక్ రాని వాళ్ళు ఉన్నారు కొంతమంది. భయం, బైక్ అంటే స్కూటీ అంటే ముట్టుకోవడానికి భయపడతారు. అంత భయంలో పెంచుతారు, ఏమన్నా అయిపోతుందేమో ఇలాగా. విశ్వాసులను ఏమన్నా అయిపోతారు వాళ్ళు ఏమనుకుంటారు అని భయంతో దయచేసి పెంచకండి. కొత్త వాళ్ళని వీళ్ళ భయం కొత్త వాళ్ళకి చేయవలసి వస్తుంది. వాళ్ళ భయంతో పిల్లల్ని ఎదగకుండా చేస్తారు. నిజమే మీరు అన్నదే. అంటే కొత్త వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు కానీ వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత కొత్త వాళ్ళగానే ఉంటున్నారు. అది బాధ. బాధ ఏంటో ఎక్కడ బాధ అవుతుంది అంటే వాళ్ళు ఇంకా 2-3 సంవత్సరాలైనా కొత్త వాళ్ళని ఉంచుతున్నాం కదా, అది బాధ కదండి. అవునయ్య, అవును. మరి దాన్ని ఎందుకు మనం డినై చేస్తున్నాం? అదే కొన్ని చర్చిల్లో అట్లే ఉన్నదండి. కొత్త వాళ్ళని సాగు చెప్తున్నాం కానీ మరి ఆ కొత్త వాళ్ళు 5 సంవత్సరాలు కొత్త వాళ్ళకి ఎలా ఉంటారు చెప్పండి పోనీ. సరే ఆరంభంలో జరిగింది కదా, కొత్త వాళ్ళగానే ఉంటారా అండి ఎప్పటికీ? ఉండరు. 1 సంవత్సరం అయిపోతే పాతోళ్ళే కదండి. పాతలు అవ్వట్లేదు కదా, మరి సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ నెత్తి మీద చేయబెట్టుకుంటున్నారంటే అర్థం ఏంటి మీరు అన్నట్టుగా? సరే, ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు నెత్తి మీద చేయబెట్టడం పెద్ద సమస్యను అది కాదు కానీ ప్రాబ్లము అది కాదు ఇప్పుడు మన సమస్య. వాటికి చెప్పాలి, సలహాలు ఇవ్వాల్సిన చోట ప్రార్థన చేయడం రైట్ కాదు. ఇప్పుడు పౌలు తిమోతికి స్వస్థత ప్రార్థన ఎందుకు చేయలేదండి? కడుపు జబ్బు నిమిత్తము మందు మెడిసిన్ తీసుకోమని ఎందుకు చెప్పాడు చెప్పండి? సలహా ఎందుకు ఇవ్వాలా? త్రోఫీము రోగై ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించడం అంటే ఇప్పుడు ఎందుకు స్వస్థత ప్రార్థన చేయలేదు? ఇవన్నీ ఎందుకు ఆలోచించాం మనం? ప్రతిదానికి స్వస్థత మ్యాండేటరా అండి? హలో,
కాదన్నా. కాదన్న. ప్రస్తుతం మ్యాండేటరీ చేసినాం కాబట్టి చేస్తున్నాం మనం ప్రార్థనలు. అవునా అండి? అవునన్న. Yes. చూడండి, సాధారణంగా అపరిశుభ్రత వలన వచ్చే జబ్బులు ఉంటాయి. క్రిములు మరియు కీటకాల వలన, మన ఇంటి పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వలన. అవునా? అవును. అపరిశుభ్రత వలన రావా? వస్తాయి ప్రాబ్లమ్స్. ఎప్పుడు ఎలర్జీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఏదో ఒక రకమైన ప్రాబ్లం పిల్లలు ఫేస్ చేస్తూనే ఉంటారు. అరే కొంచెం నీట్గా ఉంచుకోవాలి. ఇల్లు నీట్గా ఉంచుకుంటే తప్పేంటి? మూడోది, సరైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా వచ్చే జబ్బులు ఉంటాయి. అవునా? కావాల్సినటువంటి విటమిన్స్, కావాల్సినటువంటి మినరల్స్ బాడీకి అందకపోతే, ప్రోటీన్ సరిగా అందకపోతే, ఇప్పుడు అందరూ చాలా మంది ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సరైనటువంటి పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల. జంక్ ఫుడ్ ఇష్టం ఉన్నట్టు తినడం. ఇప్పుడు అవునయ్య, అవును. పిజ్జాలకి, బర్గర్లకు అలవాటు పడిపోయారు. చీజ్ లేకపోతే, బర్గర్ లేకపోతే, జంక్ ఫుడ్ లేకపోతే బ్రతకలేకపోయిన పరిస్థితులకు వచ్చినాయి. దానివల్ల ఊబకాయం, భారీ కాయలు పెంచుకొని, ఇప్పుడు బయట కూడా అంటే ఊర్లలో కూడా ఏంటంటే ఎప్పుడు 24 గంటలు బయటకు వెళ్తే సమోసాలో, మిర్చి బజ్జీలో తినందుకు కొంతమందికి మనసున పట్టదు. ఏమంటారు? అవునన్న. మంచిదా అవునా. చెడ్డదా ఇప్పుడు అది? చెడ్డదే అన్న. చెడ్డది. ప్రకారం అది. ఆరోగ్యాన్ని మంచి చేస్తుందా, బాగా చెడిపోతుందా? వాళ్ళు వేడి చేసిన ఆయిల్ని మరలా వాడి అందులో డీప్గా ఫ్రై చేసి అందులో ముంచి తీస్తా ఉంటే మనకు భలే అనిపిస్తుంది కదా. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహార పదార్థాలు. ఎప్పుడో ఒకసారి తింటే తప్పులేదు కానీ నేను దాన్ని ఖండించట్లేదు, కానీ రెగ్యులర్ తినేటోళ్ళ గురించి చెప్తాను. ఆహారము మన సరైన ఆహారం తీసుకోవట్లేదు. మన ఆహారం శరీరానికి మంచి ఆహారం ఇవ్వట్లేదు వాసన చెప్పాలంటే. కొంతమంది ఇష్టానుసారంగా తింటారు. అదుపు లేకుండా తినేస్తారు. దొరికిందంటే చాలు తినేస్తారు. అవునా? అవునండి. నాన్ వెజ్ కంట్రోల్ ఉండదు కొంతమందికి. కొంతమందికి ఏమంటారు, నీసు లేకపోతే ముద్ద దిగదంట. చాలా మంది ఉన్నారు అలాగా. అవునా అండి? అవును. ప్రతిరోజు వారానికి 6 రోజులు 7 రోజులు ఉండాల్సిందే. ముక్కలైందే ముద్ద దిగదంట. యేసయ్య. హాస్టల్లో కూడా ఉన్నారంట, విన్నా. నిజమేనా? నిజమేనండి. ఆడేం కోస్తున్నారు ఇవాళ అంటారు. ఉమ్? విశ్వాసులు తినరు అన్న. అనిలు తినరు, విశ్వాసులు ఎక్కువ తినరు అన్న. సేవకులకే ఎక్కువ. వారానికి 6 రోజులు పాస్టర్స్ తింటారట. కదా. అవును. ఓటం అయితే కోడుకోరే. ఆ, మీ ప్రాసలు బాగున్నాయి. ఆయనే ముందు అడుగుతాడు మమ్మల్ని. మీ కూటమికి కోడికూర, మీటింగ్కి మీటు పెట్టాలి. సో ఇది మూడో కారణం అండి, సరైనటువంటి మంచి ఫుడ్ తినలేకపోవడం. నాలుగోది, శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల జబ్బులు వస్తాయి. అవునా? శారీరకంగా కష్టపడరు కొంతమంది. ఇటున్న పొల్ల అటు పెట్టరు, మంచిగా ఎప్పుడు పడుకొనే ఉంటారు, రెస్ట్ తీసుకునే ఉంటారు. రాకపోతే ఏం చేస్తాయండి జబ్బులు అనవసరంగా. అవును, కరెక్ట్. మరి ఇలాంటి వాళ్ళకి ఉదాహరణ ఊబకాయం, ఆయాసం, అలసట లాంటివి. దయచేసి బ్రదర్స్ మీరు వీడియోలు ఆఫ్ చేసుకోండి. మీరు క్లాస్ వినండి చాలు, మీరు రాసుకోవట్లేదు, మీరేమో చేస్తున్నారు ప్రయోగాలు. ఐదోది, శరీర వయసు పెరిగి కొద్దీ వచ్చే జబ్బులు ఉంటాయండి. మీరు ముసలోళ్ళు వస్తారు సంఘంలో, 70-80 సంవత్సరాలు ఉంటాయి. వస్తుంది ముసలమ్మ, అయ్యా కాళ్ళు కీళ్ళు వస్తున్నాయి, అయ్యా ప్రార్థన చేయని అంటది. 70-80 వస్తే కీళ్ళ నొప్పులు రాకపోతే ఏముంటాయండి చెప్పండి. 40-50 దాటితే ఈరోజు అవును. ఈ కాలంలో 40 దాటితేనే సర రోగాలు వస్తున్నాయి. అవునా? 30 వడముందే షుగర్లు, బీపీలు వస్తున్నాయి. అవునా? అమ్మా నేను చెప్తానండి, ముసలోళ్ళు వచ్చినప్పుడు, అమ్మా మీరు ధన్యులమ్మా, మీరు ఇప్పటికి కూడా 70-80 వయసు సంవత్సరాలు కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. నేను కూడా మీ అంత ఆరోగ్యంగా లేనమ్మా, మీరు దేవుని స్తుతించడం మానేసి ఎందుకు మీరు బాధపడుతున్నారు అని అంటాను. నిజమే కదా? నిజమే. అరే నేర్పించాలండి, చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు ధన్యులు. మీలాగా మేము ఉండలేమో. మీ వయసు వచ్చేసరికి మేము అసలు మీ వయసు వచ్చారు బ్రతకడం కూడా గ్యారెంటీ లేదు. అవునా? అవునన్న. నేను ధైర్యం చెప్తామా, నీ వయసు వచ్చేవారు నేను బతుకుతానని కూడా గ్యారెంటీ లేదు.
నేను ఇప్పటికే క్షీణించిపోతున్నాను. ఇంకా 50లో పడముందు ఇంత పరిస్థితులు ఉంది. మీరు ఇంకా మాకంటే అడ్వాన్స్డ్గా 30 సంవత్సరాలు బతికారు, మీరు గ్రేట్ అమ్మా అని చెప్పాలా. మరి వయసు పడుతున్నది, కళ్ళు మసకబారడం, ఇవన్నీ సహజమైన విషయాలే కాదండి. సహజమే. ఇవి సహజమా అసహజమైన విషయాలా? జరగకూడని జరిగిపోతున్నాయా? జరగాల్సిన జరగాల్సినది. ఆ వయసు వచ్చినప్పుడు ఇవన్నీ జరగాల్సిన విషయాలే. కళ్ళు మసకబారుతాయి కదా, ఆరోగ్యము క్షీణిస్తూ ఉంటుంది. వయసు పెరిగిన కొద్దీ కొంచెం శరీరం క్షీణించడం, అవయవాలు చురుకుదనం తగ్గడం, కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ వాటి యొక్క యాక్టివ్నెస్ కోల్పోతాయి. వాటిని అంగీకరించాలి. వాటిని అవునా? అంగీకరించాలా, త్రోసిపుచ్చాలండి వాటిని? అంగీకరించాల. అరే అంగీకరించే మనసు నేర్పించండి. అమ్మ వయసు వచ్చిన కొద్దీ కొన్ని ఇలాంటి సహజంగా జరిగేటివే, ఇది భూమి మీద ప్రపంచంలో అన్ని దేశాల్లో జరిగేటువంటి సహజమైన విషయాలే, వాటిని అంగీకరించమని చెప్పాలా. కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళ జీవనాధారము, వాళ్ళకు బతుకు తెరువు కావాల్సినప్పుడు, లేకపోతే దేవుడు చేసే అద్భుతాలు ఉంటాయండి. బైబిల్లో కొన్ని సంఘటనలు ఎందుకు జరిగినాయంటే ఆయన నిజంగా దేవుని కుమారుడని, ఆయన వచ్చిన పర్పస్ నిరూపించడం కోసం జరిగినాయి. అవునా అండి? అవునవును. అది అందరికీ సహజంగా తీసుకోకూడదు. ఆయన కొన్ని జరిగినాయి అని అంటే ఆయన ఎవరో నిరూపించడానికి జరిగినాయి. ఆయన ఎవరో లేఖనాలు నెరవేర్పు కోసం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవునా? అవునయ్య, అవును. ఈవెన్ సాతాను దయ్యం వల్ల వచ్చే రోగాలు కూడా ఉంటాయి. ఉదాహరణ యోబు. యోబుకు దయ్యం వల్లనే అది అనుమతించబడింది. మార్క్స్ 9:22 ప్రకారం కొంతమంది అంటే దయ్యాలు బట్టే సందర్భాలు ఉన్నాయి. రకరకాల దయ్యాలు ఉన్నాయి. సో ఆ దయ్యాలను వెళ్ళగొట్టాలి, సరిపోతుంది. 7వది పాపం వల్ల వచ్చే రోగాలు ఉన్నాయి. యోహాను 5:14. అవునా? సో యోహాను 5:14 ఇక్కడ కింద వచ్చిన ఉదాహరణ సంబంధం లేదు. పాపం వల్ల వచ్చిన రోగాలకి కిందిది ఉదాహరణ. అవునా అండి? ఇష్టానుసారంగా విస్తారమైన పాపం చేసిన వాళ్ళు చాలా మందికి ఎయిడ్స్ వచ్చింది. అది పాపం కారణంగానే వచ్చింది కదా? అంతేనా అండి? హలో, సరే అండి. ఇప్పుడు ఎయిడ్స్ ఒక దగ్గర వచ్చిందండి, అది విస్తరించడానికి కారణం ఏంటి? పాపం కాదా? అవునండి. అఫ్ కోర్స్, అంటే ఎయిడ్స్ అనేది ఇతరత్ర విషయాల ద్వారా కూడా కొన్ని కారణాలు కూడా వస్తుంది. కానీ అది ఎక్కువ స్ప్రెడ్ అయిపోయిన కారణం ఏంటి? కొన్నిసార్లు వాడిన ఇంజెక్షన్స్ అట్లా కొంతమంది మిస్యూజ్ చేయడం, అలాంటి కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కానీ మోర్ దెన్ 90% కదా ఇవి సుఖరోగం అంటారు. అంటే ఇష్టానుసారంగా శరీరాన్ని వాడుకోవడం ద్వారా, ఉపయోగించుకోవడం ద్వారా వచ్చినటువంటి శారీరక సంబంధమైన రోగాలు కూడా ఉంటాయి. 8వది దేవుని మహిమ కొరకు వచ్చే రోగాలు. ఉదాహరణ బైబిల్లోనే చూస్తాం కదా, చాలా ఉదాహరణలు ఉన్నాయి. కొంతమంది జీవితాలలో దేవుని మహిమ కొరకు వచ్చిన రోగాలు ఈయనకు ఎందుకు వచ్చిందంటే అది దేవుని మహిమ కొరకే వచ్చిందని యేసుప్రభు చెప్పాడు. సో అది కొన్ని సంఘటనలు అలాంటివి ఉంటాయి. తెలియదు మనకు ఎక్కడ ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. 9వది దేవుని కృపను అనుభవించడానికి వచ్చే రోగాలు ఉంటాయి. తెలుసా మీకు? దేవుని కృప అనుభవించడానికి వచ్చే రోగాలు కూడా ఉన్నాయి. అంటే దేవుడు అనుమతిస్తాడు. ఇప్పుడు పౌలు జీవితంలో ఆయనకు కృపలు ఎక్కువైనందున ఆయన హెచ్చిపోకుండా నిమిత్తము దేవుడు కొన్ని అనుమతించాడు. మనలాంటి అంటే పరిచయంలో ఉన్న వాళ్ళు ఇతరాతర విషయాల్లో కూడా కొంతమందికి దేవుడు అనుమతించవచ్చు కొన్ని రోగాలు. వాటిని అంగీకరించాలి. అనుమతించిన తర్వాత దేవుడే అనుమతిస్తే అంగీకరిస్తామా, తృణీకరించాలండి? అంగీకరించాలండి. వంశపారంపర్యంగా వచ్చే రోగాలు కూడా ఉంటాయి. అవునా అండి? ఇప్పుడు మధుమేహం లాంటివి, రక్తపోటు, క్యాన్సర్ లాంటివి కూడా తల్లిదండ్రులు ఇంట్లో ఎవరికైనా ఉంటే వాళ్ళ ద్వారా వస్తాయి. అఫ్కోర్స్ ఇప్పుడు మధుమేహం లాంటివి తల్లిదండ్రులు లేకపోయినా వస్తున్నాయి అనుకోండి. కానీ కొన్ని వంశపారంగా వచ్చే రోగాలు ఉంటాయి. అందుకే అడుగుతారు, మీ ఇంట్లో ఎవరికైనా బీపీ ఉందా, మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా, మీ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉందా అని అడుగుతారు. ఎందుకు అడుగుతారు? అదేమన్నా కారణం ఏమో అని కనుక్కోవడానికి. అవునా? అవునండి.
సో అదే అండి. సరే, ఇక్కడ ప్రశ్న ఏంటంటే వరం ఉన్నవారు ఏ రోగమునైనా బాగు చేయగలరా? స్వస్థత వరం ఉన్న వాళ్ళు ఏ రోగానైనా బాగు చేయగలరా, చేయలేరా? చేయలేరు. అందరూ సంధించాలా? చేయలేరు అన్నారు ఒకరు. కొర్నేల్ గారు. చేయలేరు. నేను కూడా అదే. నాగేశం బట్టి జరగకపోవచ్చు చేయలేరు. వారి విశ్వాసాన్ని బట్టి. దయచేసి స్పందించండి. వారి విశ్వాసం బట్టి దేవుడు బాగు చేయగలడన్నా. నేను అడిగిన ప్రశ్న అది కాదమ్మా. నేను అడిగిన ప్రశ్న అది కాదు. మీకు ప్రశ్న అర్థం కాలేదు. స్వస్థపరచు వరం ఉన్నవారు ఏ రోగంనైనా బాగు చేయగలరా అని అడిగాను నేను. చేయలేరన్న. చేయలేరన్నా. చేయలేరన్న. వరం వాళ్ళు ఉన్న చేయలేరు వాళ్ళంటే నాకు. పాస్టర్స్ చేయలేరన్న. అదేంటి మరి? వరం ఉన్నోళ్ళు స్వస్థపరచకపోతే ఇంకెవరు స్వస్థపరుస్తారు? వరం ఉన్నోళ్ళే చేయలేకపోతే ఇంకెవరు చేస్తారు మరి? హలో, ఒక చోట ఆయనకి ఇష్టం వచ్చిన వాడిని స్వస్థపరుస్తాడు ప్రభు. మరి ప్రభువుగా చేసేది కేవలం మనం ఒక స్క్రూ డ్రైవర్ లాగా వాడబడుతున్నాం, కానీ క్రియ చేసేది ప్రభు కదా. ఆయనకు నచ్చిన వాళ్ళని స్వస్థపరుస్తాడు. దేవుని మహిమ కొరకు వచ్చే రోగాలు మాత్రమే దేవుడు తీసేస్తాడన్న. మిగతావి చేయలేరు. ఓకే, చూద్దాం. సో వరం ఉన్నవారు ఏ రోగమునైనా బాగు చేయలేగారంటే లేదు, అలా అని బైబిల్ ఎక్కడ కూడా చెప్పడం లేదండి. స్వస్థత అనేది దేవుని యొక్క పని. స్వస్థత ఎవరి పని అండి? స్వస్థపరచడం అనేది ఎవరి యొక్క పని? మానవుని పనా, దేవుని పనా? దేవుని నేను అనుకున్న ప్రతిసారి ఎవరిని పడితే వాళ్ళని స్వస్థపరచగలుగుతాను. ఒకవేళ నాకు స్వస్థపరిచే కృపవరం ఉన్నప్పుడు నేను దాన్ని ఉపయోగించి ఎప్పుడు పడితే అక్కడ, ఎలా పడితే అలాగా, ఎవరు పడితే వారిని నేను స్వస్థపరచగలిగేటువంటి అధికారం, హక్కు నాకు ఇవ్వబడుతుందా? హలో అండి. ఎవరిని పడితే వాళ్ళని చేసే హక్కు లేదు, కానీ ఆయన చిత్తానుసారంగా ఇష్టానుసారంగా జరిగిస్తాడు. ఓకే అండి, చెప్పండి. స్వస్థత అనేది దేవుని యొక్క పని. నాకు స్వస్థపరిచే కృపావరం ఉన్నా కానీ నేను ఎవరిని పడితే ఎక్కడ పడితే అక్కడ వారిని స్వస్థపరిచేటువంటి అధికారం నాకు ఇవ్వడు. దేవుడి శక్తి అయితే మనం కేవలం ఆ శక్తిని ఉపయోగించే వ్యక్తులను మాత్రమే. శక్తి దేవుందా మనదా? దేవుంది. శక్తి దేవునిది. కొంతమంది మరి కామెడీగా చిన్న చిన్న పిల్లల్ని కూడా, వాళ్ళ పిల్లల్ని 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లల్ని కూడా మైక్ ఇచ్చి వాళ్ళు ఇలా చేతులు చాపి యేసు నామములో స్వస్థత అని చెప్పేసి ప్రకటిస్తూ ఉంటారు. అవునా? అలా చేపిస్తున్నారా, చేపించట్లేదా? మరి అది భయంకరమైన విషయమా, మంచి విషయమా? అది చాలా మంది స్వస్థ అయినాక సాక్ష్యాలు చెప్పినప్పుడు వారి పేరు చెప్పకున్న ఇబ్బంది అన్న. అట్లుంది పరిస్థితి. నెక్స్ట్ పాయింట్, స్వస్థత వరం ఇచ్చింది వైద్యము మరి మందులు అవసరం లేదు అని నిరూపించడం కాదు. అవునా అండి? స్వస్థత వరం ఉంది కాబట్టి మెడిసిన్ వాడకూడదు, మందుల షాపులకు వెళ్ళకూడదు, వైద్యం చేయించుకోకూడదు. ఏమంటారు? నో నో నో, తప్పు. రాంగా రైటా? రాంగ్. దేవుడే సంఘంలో స్వస్థపరిచే కృపావరం ఇచ్చిన తర్వాత మనకు మళ్ళీ మందులతోని, మెడికల్ షాపులతోని, హాస్పిటల్తో మనకేం అవసరం అండి? ఏమంటారు? అవునన్న, జెండు బాంగ్ కూడా పూసుకోవాలంటాడు ఒక పాస్టర్. 45 ఏళ్ళు వచ్చినా జెండు బాంగ్ కూడా వాడలే అంటాడు ఆయన. ఎంత గొప్ప సాక్ష్యం అండి అది. నేను వాడుతూ ఉన్నాను. చారికి సాక్ష్యాలు అంగీకరించడం అలవాటు లేదనుకుంటా, దైవ కార్యాలను తృణీకరిస్తున్నాను. దేవుని జీవన ఉందన్న, భూ సంబంధమైన వాడితే పాపి అవుతాడట. మందులు వాడినోడు పాపట. మరి వాళ్ళు వేసుకునే బట్టలు పరలోక సంబంధం ఉండవు, పరలోకం ఊడిపడ్డాయంట. బట్టలు వేసుకోవడం కూడా పాపమే కదా మరి. అప్పుడు మీకు రావా ఇలాంటి లాజిక్? నాకు వెంటనే వచ్చేస్తాయి.
ఇక వచ్చింది చాలా సార్లు కానీ బాగుండదుగా. బట్టలు వేసుకోమని ఆ, తిరుగుమానాలు ఎక్కడన్నా. మరి తినే ఫుడ్ భూ సంబంధమైనది, పరలోకం నుంచి ఊడిపడ్డది వాళ్ళకి. తినడం కూడా మానేసి అయిపోతుంది కదండి, ఇంత ఈ బాధ ఎందుకు ఇదంతా. ఆయన గారి మందులే కాదు, అసలు నీకు పరలోకం లేదు, నీకు తురకానికి పరలోకం ఎక్కడ అన్నాడు. ఒక అయ్యగారు ఇప్పుడు సాయిబులు పరలోకం పోరు అనడు. ఇస్మాయిల్ సంతానం. సరే అండి, ఇప్పుడు అనవసరమైన విషయాలు కాదు, స్వస్థత గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సో ఇప్పుడు స్వస్థత అనేది, నేను భూ సంబంధం ఏవి వాడనంటే ఫుడ్ కూడా మానేయమని చెప్పాలా. ఫుడ్ ఏం తింటున్నారు? ఫుడ్ ఏమో భూ సంబంధం ఉన్నది కదా, భూమి నుంచి వచ్చింది కదా. ఉండవండి. వాళ్ళు చెప్పడం అన్న, మేము ఇంతవరకు నాకు 45 ఏళ్ళు వచ్చినాయి, నేను జెండు బాంబు కూడా వాడలేదంటాడు వాళ్ళు. నేను వాళ్ళు నాతో మాట్లాడిన వాళ్ళతో, మేము ఎప్పుడు జెండు బాంబు కూడా పూసుకోమన్నాడు, ఎంత వయసు వచ్చినా కూడా. సో అందుకే కదా సిలోన్ పెంతెకోస్తలు మందులు వాడకుండా చచ్చిపోయిన సందర్భాలు చాలా మంది పాస్టర్లు చనిపోయారు మందులు వాడకుండా. ఎంత రోగం వచ్చిన వాళ్ళు మందులు వాడరు, అవునా? అవును, వాళ్ళే నాకు ఎదురైంది. రెండోది సేవకు వచ్చినాక ఒక 3 ఏళ్ళు నేను కూడా వాళ్ళ మందులు ఆడకూడదని. గొప్పోళ్ళు. ఎదురైతే సైడ్ ఇండికేటర్ ఇచ్చి పైకి వెళ్ళిపోయారు మీరు ఎదురైతే. దేవుడి కృప బతికినవు కర్నూలు గారు. సో స్వస్థత అనేది ఇప్పటికి కూడా నిజమే. మరి ఇప్పుడు నిన్న మా ఫ్యామిలీ వచ్చారు, మా కజిన్స్. వాళ్ళు క్రైస్తవంలో ఉన్నటువంటి అనేకమైన తప్పుడు విధానాలు అడుగుతున్నారు, ఏందన్నా ఇలా ఉన్నారు అలా ఉన్నారని. మాకు ప్రభుని తెలుసుకోవాలన్నా కూడా నేను చూసేటోళ్ళని చూస్తే అసలు ప్రభు గురించి మాకు ఆలోచన కూడా వస్తలేదు. మిమ్మల్ని చూస్తేనే మాకు తెలుసుకోవాలనిపిస్తుంది, కానీ సమాజంలో మాకు ఎదురయ్యేటోళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరు ఎదురుగారు కదా. అందరు విచిత్రమైన పర్సన్స్ ఎదురవుతారు, రకరకాలుగా ఉంటారు. వాళ్ళని చూసి మేము ఏం చేయలేకపోతున్నాం అన్నా అని అంటున్నాడు. దానికి తోడు ఈ మధ్యలో వాళ్ళకి గ్రూపులలో ఎక్కువ మంది కరీంనగర్ వచ్చారన్నట్టు. ఇంకా అక్కడ ఒక వ్యక్తి యొక్క ప్రభావం భయంకరంగా ఉండడం ద్వారా అంత మత సంబంధమైనటువంటి ఏమంటారు, క్రైస్తవం మీద పులిమినటువంటి అనేకమైనటువంటి నెగిటివ్ థాట్స్ కూడా వీళ్ళని ప్రభావితం చేస్తున్నాయని చెప్తున్నాడు. అంటే ఏమైపోయినాయంటే చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. ఈ స్వస్థతల పేరు మీద కూడా మందులు వాడని అంటాడు, కూడా మా దగ్గర మొత్తం స్వస్థత అంటాడు, హాస్పిటల్ అవసరం లేదంటాడు, అవునా? కూడా హాస్పిటల్ మొత్తానికి వెళ్ళొద్దు అంటాడు, మందులే వాడొద్దు అంటాడు. ఇలా రకరకాలుగా ఇష్టం ఉన్నట్టుగా బైబిల్ని వాడేసుకొని దేవునామానికి అవమానకరంగా తయారవుతున్నారు. మందులు వైద్యం కూడా దేవుడే, డాక్టర్లను సృష్టించింది దేవుడే, డాక్టర్లను క్రియేట్ చేసింది దేవుడే, డాక్టర్లను క్రియేట్ చేసే జ్ఞానం ఇచ్చింది దేవుడే, అవునా? మందులు ఇచ్చింది దేవుడే, అవునా అండి? అవునయ్యా. సో మొండితనం ఇక్కడే ఉండాలి, నేను ఏం ఎక్కడికి పోను, హాస్పిటల్కి దేవుడే నన్ను ముట్టుకోవాలి, దేవుడే నన్ను స్వస్తారంటే మూర్ఖత్వంతో చచ్చిపోతారు అలాంటి వాళ్ళందరూ. కొంతమంది ఇప్పుడు ఆల్వాలో ఉన్నట్టు ఆయన ఎంతో రెచ్చగొట్టి అసలు మేము మందులే వాడమన్నట్టు చాలా మంది చెప్తున్నారు, కానీ మరి ఆయన అద్దాలే పెట్టుకుంటాడు వాస్తవం చెప్పాలంటే. కళ్ళద్దాలు మెడికల్ కాదా అండి? మెడికల్ సైడ్ కాదా అది? అవునండి, అవునండి. అద్దాలు ఎందుకు పెట్టుకోవాలి? అద్దాలు పెట్టుకుంటారన్న, మళ్ళా జెండు బాంబు వాడరు మళ్ళీ. కాకపోతే ఇంకోసారి కనిపించినప్పుడు ఆ కళ్ళద్దాలు లాక్కోండి. అద్దాలు ఎందుకు పెట్టుకోవాలి, షాంపులు ఎందుకు పెట్టుకోవాలి, పేస్ట్ ఎందుకు వాడాలి, అసలు అద్దంలో ఎందుకు చూసుకోవాలి, ముఖం ఎందుకు దూకోవాలి, ఇవన్నీ అవసరం లేని విషయాలు కదా మరి. అవునండి. కోల్గేట్ కూడా వాడచ్చు కన్నా, మారకూడదు అన్నట్టు అన్నప్పుడు మరిగా పళ్ళ వాడడానికి. అసలు దేవుని సువార్త వదిలిపెట్టి ఇవన్నీ ఏందని చెప్పేది. చూడండి, ఉదాహరణ ఇజ్గియా రోగం మందుతో బాగు చేశారా? ఎలా చేశారండి? స్వస్థతో ఎలా స్వస్థపరచబడ్డాడు? అంజూర పళ్ళ ముద్ద. మరి దేవుడు ఎందుకండి వెళ్ళి డైరెక్ట్ స్వస్థపరచమని చెప్పలేదు ప్రవక్తకి? హలో, యెషయా వెళ్ళి డైరెక్ట్ ఇలా స్వస్థపరచవచ్చు కదా. మనకు అర్థం కావటం కోసం కిరణ్ ఏదో పెట్టాడు, విశ్వాసికి రోగం వస్తే ప్రార్థన చేసుకోవాలి, పాస్టర్ రోగం వస్తే మందులు హాస్పిటల్ కావాలి.
మళ్ళీ అది కూడా కార్పొరేట్ హాస్పిటల్ జాయిన్ అవుతాడు పాస్టర్ అయితే, అవునా? లక్షలు ఖర్చు పెట్టుకొని వస్తాడు. ఏమంటారు? డైరెక్ట్ అమెరికా వెళ్ళిపోయిన పాస్టర్లు ఉన్నారు కదా, రోగం వస్తే విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. పాస్టర్లకు విశ్వాసాల ప్రార్థన రోగాలు వస్తే వాళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకోవాలి. భలే ఉంది కదా. అవునన్నా, అవును అట్లా ఉంది. చూడండి, హిజ్కియా రోగం మందుతో బాగు చేశాడు, ఏం స్వస్థపరచలేదు. చూడండి, కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షరసం త్రాగమని పౌలు తిమోతి సలహా ఇచ్చాడు. అంటే మెడికల్ పర్పస్గా కడుపు జబ్బుకు మందును ఎందుకు సజెషన్ చేశాడు? తిమోతి నా దగ్గర నేను స్వస్థపరుస్తా, చనిపోయిన లేపిన కెపాసిటీ పౌలు, అవునా అండి? అవునన్నా, అవును. ఓ తిమోతి, నేను చనిపోయిన వాళ్ళని లేపని తెలుసా? నేను ప్రార్థన చేస్తే చనిపోయిన దేవుడు లేపడం తెలియదా నీకు? నా దగ్గర గారు నేను స్వస్థత ప్రార్థన చేస్తాను చెప్పలే? పౌలు అంటూ సలహా ఇవ్వడం ఏంటండి? యాకోబు 5:14, మార్కు 6:10 నూనెను మందుగా రాసి ప్రార్థించమని ఎందుకు చెప్తున్నారు? మరి డైరెక్ట్ స్వస్థత ప్రార్థన చేయొచ్చు కదండి, మందు ఎందుకు రాయాలి చెప్పండి? ఈరోజు చాలా మందికి తెలియని ఒక భయంకరమైన విషయం, నూనె అనేది వాళ్ళు మెడికల్ పర్పస్గా వాడుకున్నారు. మనోళ్ళు ఏమో నూనె రాసి ప్రార్థన చేయాలంటే నూనెతో సిలువ గుర్తులు వేస్తున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఎక్కడ ఉందండి బైబిల్లో నూనెతో సిలువ గుర్తులు ఏమని? హలో, నూనె రాసి ఉన్నది కదా, యాకోబు పత్రికలు నూనె రాసి ప్రార్థన చేయనుంది కదండి. వినండి, చెప్పేది వినండి, నేనే చెప్పినండి రిఫరెన్స్. నూనె రాయడం అంటే ఎలా రాయమన్నాడు అండి? నూనె సిలువ గుర్తులు ఏమన్నాడా? సిలువ గుర్తులు మసాజ్ ఏసు రక్తం ఏజేయం, సిలువ రక్తం ఏజేయం అనగానే స్వస్థత పొందుతా? నూనెతో మసాజ్ చేయాలి అనుకోండి. అక్కడ నూనె వాడింది, ఇస్రాయేల్ ప్రజలు వాడింది నూనె, ఒలివల నూనె, ఆలివ్ ఆయిల్. అది ఆలివ్ ఆయిల్ అనేది మెడికల్ పర్పస్గా వాడతారు. వైద్యపరంగా అది ఎంతో ప్రభావితంగా పనిచేస్తుంది. అది కూడా ఒక అక్కడికి యాంటీసెప్టిక్ లాగా వచ్చినటువంటి ఒక యాంటీసెప్టిక్ లాగా యూజ్ అవుతుంది అన్న. సో అంత మాత్రమే కాదు, ఆ కాలంలో వచ్చేటువంటి రోగాలు ఎక్కువ కూడా ఎలాంటి రోగాలు వచ్చేటివి? పక్షవాతం రోగాలు వచ్చేటివి. పక్షవాతం వస్తే ఆ నూనెను తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతుల మీద రాసి తీడేవాళ్ళు. తీడి ప్రార్థన చేస్తే, ఒకవేళ అక్కడ వాళ్ళు పాపం చేస్తే ఆ పాపాన్ని పెద్దల ఎదుట ఒప్పుకుంటే ఆ దేవుడు క్షమించినప్పుడు వాళ్ళకి స్వస్థత కూడా కలుగుతుంది అనేది యాకోబు యొక్క సారాంశం. ఇప్పుడు యాకోబు ఎందుకు రాయమన్నాడు 5:14? పెద్దలు ఎందుకు పిలిపించుకోవాలండి? ఇంటికి పిలిపించుకోవాలంట. పెద్దలు సంఘంలో గురించి మాట్లాడట్లేదు. ఎవడైనా రోగి అయి ఉంటే అతడు సంఘపు పెద్దలను పిలిపించుకోవాలి. మరి ఈ కండిషన్ ఎందుకు తీసుకోవట్లేదు? మరి సంఘ పెద్దలు ఎందుకు పిలిపించుకోవాలా? సంఘ పెద్దలు ఎందుకు రావాలా? సంఘ పెద్దలు వచ్చినప్పుడు అతడు రోగానికి కారణము ఒక పాపం అయి ఉండే అవకాశం ఉంటుంది. మీరు అక్కడ మాట్లాడినటువంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుండి 5 అధ్యాయాల వరకు అక్కడ 12 గోత్రాలలో చెదిరిపోయినటువంటి యూదులు భయంకరమైన తప్పు చేస్తున్నారు, సహోదరులకు విరోధంగా పాపం చేస్తున్నారు. అక్కడ ధనిక పేద అనేటువంటి వ్యత్యాసాలను కనబరుస్తున్నారు. దాని ద్వారా సహోదరులకు విరోధంగా నడుచుకోవడం ద్వారా వాళ్ళకు దేవుడు శిక్షావిధిగా ఒక రోగాన్ని పంపించే అవకాశమును అక్కడ చూపిస్తున్నాడు. అక్కడ చూడండి, మీరు 1వ అధ్యాయం నుంచి చూస్తే అక్కడ ఫస్ట్ ఏమున్నది? ధనవంతులు బీదలు అనేటువంటి తేడా ఉన్నది. అందుకే ధనవంతుడు అంట తన దీనదశాన్ని సంతోషించాలా, బీదవాడు తన ఉన్నత దశాన్ని సంతోషించాలా అని చెబుతున్నాడు. యాకోబు 1:20 కొంతమంది ఔషధంలో ఉన్న వాళ్ళ అక్కలు తీర్చకుండా భక్తిని వాళ్ళు నోటి మాటలతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. యాకోబు దాన్ని ఖండించాడు. ఒకడు నోటి కళ్ళం పెట్టుకోనకుండా ఎవడైనా భక్తి గలవాడని చెప్పుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. భక్తి అంటే ఇగో దిక్కులేని పిల్లల్ని, విధవరాలను ఇబ్బందిలో పరామర్శించి ఇహలోముఖ మాలినం అనకుండా జీవించి పరిశుద్ధంగా జీవించడం భక్తి అంటున్నాడు. 2వ అధ్యాయంకి వచ్చినప్పుడు 1 నుండి 7 వచనాలలో ఇక్కడ పక్షపాత దూరం చూపిస్తున్నారు. సంఘంలో బంగారు ఉంగరాలు పెట్టుకొని పట్టు వస్త్రాలు కట్టుకుంటున్న ఒక రకమైన మర్యాద ఇస్తున్నారు, మాసిపోయిన బట్టలు కట్టుకుని ఒక మర్యాద ఇస్తున్నారు, అని చిన్న చూపు చూస్తున్నారు, పాదాల దగ్గర కూర్చోమని అవమానపరుస్తున్నారు. అలా చూపించడం పక్షపాతం అని చెప్తున్నాడు పౌలు, సరే యాకోబు. అందుకే అన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమనే లేఖనంలో ధర్మశాస్త్రం చెప్పినటువంటి ఈ ఒక్క ఆజ్ఞను మీరు పాటిస్తే బాగానే ప్రవర్తిస్తారు, కానీ మీరు అలా పాటించట్లేదు, అది తప్పు అని చెప్తున్నాడు.
మళ్ళీ అదే 2వ అధ్యాయం 14 నుండి 17 వచనాలకు వచ్చినప్పుడు ఆనాటికి సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై అన్నవస్త్రం లేక ఉన్నప్పుడు వారికి కావలసిన వాటి నీయక చలిగాసుకొని తృప్తి పొందేనని చెప్పిన ప్రయోజనం ఏంటి? అటు విశ్వాసం అతన్ని రక్షింపగలదని ప్రశ్నిస్తున్నాడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి అవసతులు ఉన్నారు సహోదరులు అక్కలు తీర్చట్లేదు. దిగంబరి కనిపిస్తే వస్త్రాలు ఇవ్వట్లేదు. ఆహారం కొత్తగా ఉన్నవాడు కనిపిస్తే అన్నం పెట్టకుండా చలి కాసుకో తృప్తి పొందు అని మాటలతో మభ్య పెడుతున్నారు వీళ్ళు. వీళ్ళ భక్తి అంతా మాటల ద్వారా చూపిస్తున్నారు. యాకోబు దాన్ని ఖండించాడు. అందుకే అబ్రహాం ఎగ్జాంపుల్గా చూపించాడు. దయ్యాన్ని గురించి కూడా మాట్లాడు. దయ్యాలు కూడా దేవుడు ఒక్కడే అని నమ్మేవనుకున్నాయి. వారికి మీకు తేడా ఏంటిదని అడుగుతున్నాడు. 3వ అధ్యాయంకి వచ్చినప్పుడు వీళ్ళు ఒకే నోటి మాటతో దీవిస్తున్నారు, శపిస్తున్నారు. దేవుని మాటలతో దీవిస్తున్నారు, శపిస్తున్నారు. వీళ్ళు అది ఖండిస్తున్నాడు. 2 నాలుకల దూరాన్ని మంచిది కాదంటున్నాడు. మీరు అయితే అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత మీది పైనుండి వచ్చే జ్ఞానం కాదని ఖండిస్తున్నాడు. పైనుండి వచ్చే జ్ఞానం అయితే పవిత్రంగా ఉంటుంది, అది సులభంగా లోబడుతుంది. కానీ మీరు అలా లోబడట్లేదు, మీరు పైనుండి వచ్చే జ్ఞానాన్ని అనుసరించట్లేదని చెప్తున్నాడు. 4వ అధ్యాయంకి వచ్చినప్పుడు మీరు మీ అవయవాలలో పోరాటాలు జరుగుతున్నాయి. మీరు సుఖభోగంతో బాగా ఆరాటపడుతున్నారు, ఇష్టానుసారంగా కోరికలు కలిగి ఉన్నారు. మీ అవయవాలను సుఖపెట్టుకోవాలన్న దురుద్దేశం మీకు ఎక్కువ ఉన్నది, అది మంచిది కాదంటున్నాడు. అందుకే మీకు దేవుని అడిగిన మీకు అలాంటి విషయాలు దొరకట్లేదని చెప్తున్నాడు, ఖండిస్తున్నాడు వాళ్ళని. 4వ అధ్యాయం చివరి వచనాలకు వచ్చినప్పుడు వీళ్ళు గర్వాన్ని ప్రదర్శిస్తున్న డబ్బు కోసం ఒకనొక పట్టణానికి పోయి లేడైన రేపైనా బాగా డబ్బు సంపాదించుకొని రండి అని ఒకనొకరు ప్రేరేపించుకుంటున్నారు. అది ఖండించాడు యాకోబు. మీ జీవం ఏర్పడింది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు కాదా? దేవుని చిత్తం అయితే ఇలాగ చేస్తామని చెప్పుకోవాలి, కానీ ప్రగల్భాలు ఏంటి? డబ్బు కోసం ఖండించాడు. చూడండి, వీళ్ళ పేదల పట్ల కన్సర్ లేదు, డబ్బు పట్ల వ్యామోహం, గర్వం ఉంది, ధనవంతుల్లో కావాలనేటువంటి శోధన ఉంది. 5వ అధ్యాయంకి వచ్చినప్పుడు అందుకే అంటాడు, ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చే ఉపద్రవలను చూడండి, ప్రలాపించి ఏడవండి. ఎందుకంటే మీరు ఒక కూలిని బిగబట్టారంట. కూలివారి కీలు ఇవ్వకుండా ధనవంతులు అవుతున్నారు. పని చేయించుకుంటారు కానీ పనివారికి జీతం ఇవ్వకుండా బీదవారు నిర్లక్ష్యం చేసుకొని ఏం చేస్తున్నారు అంటే డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ. ఇన్ని సమస్యలలో వాళ్ళు సహోదరుల విరోధంగా తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. అందుకే 5, 13, 14 వచ్చినప్పుడు ఎవడైనా సంతోషంగా ఉంటే కీర్తనలు పాడుకోండి, ఎవడైనా రోగి అయి ఉంటే ప్రార్థన చేసుకోండి. రోగానికి కారణం ఒకవేళ పాపం అయితే అప్పుడు సంఘ పెద్దలను పిలిపించుకోవాలి. సంఘ పెద్దలు పిలిపించుకుంటే వాని పాపాన్ని ఒప్పింపజేస్తారు. అక్కడ ఒప్పింపజేస్తే వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేసి ఆ మర్దన చేసి ఆయిల్ రాసినప్పుడు స్వస్థత కలుగుతుందని చెప్తున్నాడు. పాపానికి కారణం ఉంది అక్కడ, రోగానికి ఒక బలమైన కారణాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అక్కడ. నూనె రాయడం అంటే శిలువ గుర్తులు వేయడం కాదండి. మన దగ్గర ఒకప్పుడు ఎవరికైనా కాళ్ళు ప్రాబ్లం అయితే మీకు ఎంతమంది గుర్తుందో లేదా, మేము చిన్నప్పుడు చూసేది మా పెద్దనాన్న వాళ్ళు ఆముదం నూనె రాసి తీడేవాళ్ళు. అవునండి, ఐడియా ఉంది? ఆముదం అనేది మనకు మెడికల్ పర్పస్. అవునా? అవునయ్య, అవును. ఇప్పుడు వాళ్ళకి అది ఒలివల నూనె అనేది మెడికల్ పర్పస్. మార్కులో చెప్పినప్పుడు కానీ లేకపోతే యాకోబులో చెప్పినట్టు కానీ అది వైద్యపరంగానే వాడారు. వాళ్ళు 2 చేశారు. వాళ్ళు వైద్యం చేస్తూ ప్రార్థన చేశారు, 2 విశ్వాసంతో అది చేశారు. ఒకవేళ వాళ్ళు పాపాలు చేసినట్లయితే ఆ పాపం క్షమించబడాలి. ఎందుకంటే పెద్దల సమక్షంలో అతను ఒప్పుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ కాదు అది. అవునా? అవునయ్య, అవును. ఒకడు రోగి అయి ఉన్నాడు, సంఘ పెద్దలు పిలిపించుకోమంటే అర్థం ఏంటిది? అరే నీ రోగానికి కారణం ఒకవేళ పాపం అయితే అప్పుడు సంఘ పెద్దలు పిలిపించుకుంటే సంఘ పెద్దల ద్వారా నీకు అది జరుగుతుంది అంటే సంఘంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి ఇప్పుడు ఎంతోమంది పాపం చేసి రోగాలు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు పాపాలు ఒప్పుకుంటున్నారా? ఆ ప్రాసెస్ జరుగుతుందా? మనం కొబ్బరి నూనె బాటిల్ అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఈ లేఖనాలు ఎలా అర్థమవుతాయండి? తెలుసా మీ కొబ్బరి నూనె వ్యాపారం చేసిన వాళ్ళు అందరూ కోటీశ్వర్లు అయ్యారు ఇప్పటి వరకు. వైజాగ్లో కూడా ఒక డైరెక్ట్ దుకాణం పెట్టుకున్నాడు అండి ఇంటి పక్కన, పేద బిల్డింగ్, 1 కోటి రూపాయలు 2 కోటి బిల్డింగ్ కట్టుకొని పక్కన మన పాన్ షాప్ ఉంటుంది కదా, అలా ఒక డబ్బా ఉంటుంది. సో నూనె రాసి ప్రార్థన చేయడం అనేది మెడికల్ పర్పస్లో ఇచ్చినటువంటి సలహా అది. బైబిల్లో ఉందండి. బైబిల్లో ఉందంటే ఇష్టానుసారంగా అర్థం చేసుకోవడానికి కాదు, దాని సందర్భాన్ని కదా అర్థం చేసుకోవాల్సింది. నాకు చాలా ఆశ్చర్యం వేస్తే ఊర్లోకి వెళ్తే చాలా మంది పెద్ద నూనె బాటిల్ ఇస్తారు, ఆ బర్రె కూడా ఏమంటారు సిలువ గుర్తేయ అని అంటారు. అరే బర్రె పాలు ఇస్తే సిలువ గుర్తేస్తే బర్రె పాలు అంటే వాళ్ళ విశ్వాసం చూడండి. అంటే అలా తయారు చేసినాం మనం.
ఏడు సుక్కలే అన్న కుడితిలో కూడా బర్రె కుడితిలో 7 సుక్కలు ఏసు రక్తం వేస్తే అన్ని రోగాలు పోతాయి అన్న బర్రెకి గొర్రెకి అన్ని. మరి కామెడీ ఏంటంటే నూనె వేసి రక్తం ఎట్లయితుందండి విచిత్రం కాకపోతే. ఎంత జనాలని మనం ఎంత అది చేస్తున్నామండి, కనీసం భయం భక్తి లేదు. నూనె వేసి పాస్టర్ రక్తం పాస్టర్ చెప్తున్నారు. 4 సంవత్సరాల క్రితం మా అమ్మగారు ప్రార్థన చేసి 7 సుక్కలు ఏమన్నది పాలు ఇచ్చింది. మీరు ఆ 7 సుక్కల దగ్గరనే ఉండండి. మాకు 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 చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయండి. ప్రజలను యేసుప్రభు శిష్యులుగా చేసే పనుల్లో మేము చాలా బిజీగా ఉండాలనుకుంటున్నాం. మీరు ఆ 7 సుక్కల దగ్గర ఆగిపోండి, పర్లేదు, నో ప్రాబ్లం. ఏమంటారు? నెక్స్ట్, స్వస్థత అనేది వెంటనే జరగాలని నియమం కూడా లేదు, ఉందా అండి? బైబిల్ ఎక్కడన్నా స్వస్థత అనేది వెంటనే జరగాలని నియమం ఉందా? లేదన్నా, లేదు లేదు. లేదు. అది మెల్లమెల్ల కూడా జరగవచ్చు. స్వస్థత క్రమక్రమం కూడా కలగవచ్చు. మార్కులో ఒక వ్యక్తిని యేసుప్రభు స్వస్థపరిచినప్పుడు వెంటనే ఏం కలగలేదు కదా, టైం పట్టింది. మేబీ ఇప్పుడు ఏదో పౌలు కళ్ళు పోగొట్టుకున్నప్పుడు ఆ కళ్ళు కూడా పూర్తిగా స్వస్థత పొందినని బలమైన ఆధారం కూడా బైబిల్లో లేదు మనకి, అవునా? అవునన్నా. కొన్నిసార్లు కొన్ని రోగాలు పూర్తిగా స్వస్థపరచబడవండి, కొంత ఉంటుంది, వాటి తాలూకు ప్రభావం ఉంటుంది, అవునా? నెక్స్ట్, స్వస్థత అనేది అందరి విషయంలో తప్పనిసరి కాదు. 5 నిమిషాలు స్వస్థత అనేది అందరి విషయంలో తప్పనిసరి కాదు, అవునా అండి? అవునన్నా. ఉదాహరణ పౌలు గలతీ 4:13-14 మరి కొరింథీయులు చెప్తున్నాడు. ఇప్పుడు పౌలుకు స్వస్థత మ్యాండేటరీగా జరగలేదు. పౌలు అంటే వాళ్ళు చాలా మంది ఉంటారు, అలాంటి జీవితంలో స్వస్థత మ్యాండేటరీ కాదు, దేవుడు అనుమతించింది. అది ఇచ్చిందే కృపలు ఎక్కువైనందుక హెచ్చిపోకుండా మిగతా ఇవ్వబడింది. మళ్ళీ తీసేస్తాడు దేవుడు, అది చనిపోయేంత వరకు ఉంటుంది, అవునా? అవునన్నా. అవునండి. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీకు స్వస్థత కావాలా, కృప కావాలంటే ఏం కోరుకుంటారండి మీరు? స్వస్థత కావాలా? మీకు స్వస్థత కావాలా? మా కృప కావాలి ప్రభా, స్వస్థత లేకపోతే పర్వాలేదు, నీకు కృప ఉంటే చాలనుకుంటాం. అవునన్నా, కృపే కావాలన్నా. దేవుడు ఇప్పుడు నా కృప నీకు చాలు అన్నప్పుడు నా కృప చాలని అంగీకరిస్తామా? లేదు లేదు, నీ కృప నాకు వద్దు ప్రభా, నాకు స్వస్థత కావాలంటారా? చెప్పండి. మనకి ఎవరు కృప వద్దండి, స్వస్థతనే కావాలి. ఎందుకంటే మనం అట్లే నేర్పించడం, అలాగే ఉన్నారు అందరు కూడా. కృప ఎవరికి అవసరం లేదు, ఈరోజు స్వస్థతనే కావాలా. కృప అవసరం లేదు, డబ్బే కావాలి. నా కృప కావాలా, డబ్బు కూడా డబ్బే కావాలి. కృప కావాలి, స్వస్థత కావాలి, కృప వద్దు. కృప కావాలా, నా మరొకటి కావాలంటే నాకు కృప వద్దు, మరొకటే కావాలా, అవునా? కృప గురించి తెలియదుగా వాళ్ళకి, చెప్తే కదండి తెలిసేది. అదే చూడండి, ఎపఫ్రదీతు ఫిలిప్ 2:25-27లో రోగం వచ్చిందంట. మరి ఏం చేశాడండి? త్రోఫిము రోగైనందున పౌలు మిలేతులు విడిచిపెట్టాడంట. ఎందుకు విడిచిపెట్టాలి? ప్రార్థన చేసుకొని స్వస్థపరి తీసుకెళ్ళవచ్చు కదా, ఏమంటారు? అదేంటండి, పౌలు త్రోఫిము రోగి అయితే యేసునామములో స్వస్థపరిచి తీసుకెళ్ళొచ్చు కదా, మిలేతును ఎందుకు విడిచిపెట్టాడు రోగైనందుకు? అంటే వాళ్ళకి తెలియదా స్వస్థపరచడం? నిజంగా తెలియదండి. పౌలుకు స్వస్థపరిచే వరాన్ని వాడుకోలేదు అక్కడ. ఎంత దారుణమైన విషయం అది, చెప్పండి. పౌలుకి ఆ జ్ఞానం ఎందుకు లేదండి? స్వస్థపరచాలనే జ్ఞానం రాలేదు అసలు. ఎంత ఎంత భయంకరమైన విషయం అండి. అందుకే పౌలు బోధలు నమ్మకూడదని బోధిస్తున్నారు కొంతమంది ఈ మధ్యలో. నిజమేనా? హలో, చూడండి, పౌలు ఎపఫ్రదీతు రోగి అయి ఉన్నప్పుడు ఉన్న సందర్భం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ రోగంలో కూడా ప్రజలను చూడాలని విచారపడుతుండేనంట. అయితే దేవుడంట
నిజంగా అతను చావు సిద్ధమైనప్పుడు దేవుడు అతన్ని కనికరించాడు. అతనికి మాత్రమే కాకుండా దుఃఖం మీద దుఃఖం కలుగుకుంటే నన్ను కనికరించాడు అంటున్నాడు. ఎపఫ్రోదితు లాంటి మంచి అనుచరులు లేకపోతే జత పని వారు నిజంగా ప్రాబ్లంలో ఉంటే పౌలు లాంటిది దుఃఖమే కదా. దేవుడు అతను కనికరించడం వల్ల నా దుఃఖాన్ని కూడా నివారణ చేశాడు అంటున్నాడు. సో దైవ కార్యాలను మనం చాలాసార్లు తృణీకరిస్తాం. మరి ఎందుకు ఇక్కడ అన్ని సందర్భాల్లో పౌలుతో ఉన్నటువంటి తిమోతి రోగగ్రస్తుడే, ఎపఫ్రోదితు రోగగ్రస్తుడే, త్రోఫిము రోగగ్రస్తుడే, రోగయ్యాడు. పౌలు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవా అండి? ఉన్నాయి. పౌలు అతను జతిపారు అని అన్ని విషయాలు సంపూర్ణంగా ఆరోగ్యం గలగారు ఉన్నారా అండి? హలో, లేరన్నా. ఎంతమంది అండి? తిమోతి, ఎపఫ్రోదితు, త్రోఫిము, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వాళ్ళు ప్రయాణాలు చేస్తున్నారు, వాళ్ళు రకరకాల పరిస్థితుల్లో గుండా ఉన్నారు. వాళ్ళ నిజంగా మరి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి సహజంగానే. ఇప్పుడు మిషనరీలు ఆఫ్రికా ఖండంలోకి పరిచయం చేయడానికి వెళితే రోగం రాకుండా ఉంటుందా అండి? హలో, వస్తుందన్న, ఉంటుంది. జ్వరాలు రాకుండా తప్పించుకోగలుగుతారు అక్కడ? తప్పించుకోలేదు. ఆ దోమలు ఎంత భయంకరంగా ఉంటాయి, రోగాలు ఎవరున్నారండి అసలు? ఇప్పుడు అలాంటి వాటికి మనం వెళ్తున్నప్పుడే ఎదుర్కొని వెళ్ళాలి కదా, తప్పదు. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు విదేశాలలో సుఖంగా బ్రతికిన వాళ్ళు ఒక భయంకరమైనటువంటి ఏరియాలకు వెళ్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవా? జ్వరాలు రావడవా? దోమలు కుట్టవా? రకరకాల ప్రాబ్లమ్స్ ఉండవా? వస్తాయి. ఇప్పుడు గ్రహం స్టెయిన్స్ లాంటి వాళ్ళు అలాంటి ఒక అడవిలో, అలాంటి ఒక మారుమూల ప్రాంతాల్లో సేవ చేయడానికి వెళ్ళినప్పుడు నిజంగా జీవించడం అంత ఈజీ అండి? హలో, ఈజీ కాదయ్యా, ఈజీ కాదు, కష్టమే. అక్కడ ఎలాంటి దోమలు, ఎలాంటి వాతావరణం ఉందో తెలుసు కదా. వట్టిగానే రోగాలు వస్తాయి. ఇట్లా దోమ కొడితే జ్వరాలు వస్తాయి. అంటే దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు రోగాలు కొన్నిసార్లు మా వాతావరణం బట్టి, పరిచర్యలో ఉండే పరిస్థితులను బట్టి కలిగే అవకాశం ఉంటుంది. సో అందుకే స్వస్థత అనేది అందరికి ఎందుకు కలగదు? స్వస్థత కోరుకునే వారి అవిశ్వాసం వల్ల. మార్క్స్ వార్త 6:5 మీలో అవిశ్వాసం ఉండడం వల్ల నేను స్వస్థపరచలేదు అంటాడు. నెక్స్ట్ స్వస్థత పరచాలనుకునే వారి అవిశ్వాసం వల్ల. మార్కు 9:15 కదా. యేసుప్రభు శిష్యులు కొంతమందిని స్వస్థపరచలేదు. మేము ఎందుకు స్వస్థపరచలేదు అంటే అవిశ్వాసం వల్ల మీరు స్వస్థపరచలేదు అన్నాడు. అవునండి? హలో, అవునండి. అంటే కొన్నిసార్లు పొందుకునే వారి దగ్గర ప్రాబ్లం ఉంటుంది, మరొకసారి స్వస్థపరిచేటువంటి ప్రార్థన చేసే వారి దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు. మూడోది పాపం వలన. యోహాను 5:14 చూస్తే మీరు పాపం వల్ల మనం ఒకవేళ ప్రార్థన చేసినా కూడా స్వస్థత కలగదంట. అవునా? అవునండి. నాలుగోది అవిధేయత వలన. అపోస్తలుల కార్యం 28:27, మత్తయి 13:14 గమనించండి. డిసోబీడియన్స్ వలన కూడా స్వస్థత కలగదు. ఆ వ్యక్తి అవిధేయత వలన కూడా మనం ఎంత ప్రార్థన చేసినా కలగదు. కొన్నిసార్లు విధేయులను చేయటకంట, ఇతరులను విధేయులు చేయటం కొరకు వాళ్ళకి అది అనుమతించబడుతుంది, వెంటనే స్వస్థత కలగదు. ఆరో కారణం కృప అనుగ్రహింపజేయటం. 2 కొరింథీ 12:7-9. కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు, అనారోగ్య పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే దేవుని కృపను అనుభవించడానికి. అవి ఉంటేనే కదా దేవుని కృపను అనుభవించేది. అవునండి? అవునన్నా. 7 దేవుడు కొన్నిసార్లు ఎందుకు స్వస్థపరచడం మనకు తెలియదు. ఆయన సర్వభౌముడు, ఆయన చిత్తం ఏమిటో మనం అర్థం చేసుకోకపోవచ్చు. కాబట్టి వెయిట్ చేయాలా, ఎదురు చూడాలా. ఆయన ఇష్టం చేస్తే అంగీకరించాలి, చేయకపోతే ఆ ప్రశ్నించకూడదు, ఎదురు తిరగకూడదు. అవునండి? అది ఆయన ఇష్టం. అవునండి? స్వస్థత దేవుని ఇష్టమా మన ఇష్టమా? దేవుని ఇష్టం. దేవుని ఇష్టం. దేవుని ఇష్టం. దేవుని ఇష్టానికి అప్పగించుకోవాలా. చావు, బ్రతుకులు అన్ని కూడా ఆయన ఇష్టం. సో కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏమన్నా కానీ స్వస్థత అనేది మనం చాలా విషయాలు చూసాం. స్వస్థతకి 10 బలమైన కారణాలు చూసాం. సో స్వస్థత మ్యాండేటరీ కాదని చూసాం. స్వస్థత అనేది వరం ఉన్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఇతరులను స్వస్థపరచడానికి గ్యారెంటీ కూడా లేదు. ఎందుకంటే దేవుడు ప్రేరేపిస్తాడు. ఇప్పుడు పౌలును ప్రేరేపించలేదు, త్రోఫిముని కానీ, తిమోతిని కానీ, లేకపోతే ఎపఫ్రోదితును స్వస్థపరచాలని ప్రేరేపణ కానీ దేవుడు ప్రేరేపించలేదు. అవసరం లేదు కూడా. సేవలో అవి కామన్ అని తెలుసు, పౌలుకి సహజమని తెలుసు. ఇప్పుడు సువార్త స్థిరపరచడానికి అన్ని జనుల్లో జరిగిన స్వస్థతలు విశ్వాసుల జీవితంలో ఎందుకు జరగాలండి? అవునా? హలో, విశ్వాసులును అన్యులు ఒకటేనా అండి, వేరువేరా? ఇప్పుడు అన్యులకు ఎందుకు జరుగుతుంది అంటే అన్యుడు విశ్వసించి వచ్చినప్పుడు సువార్తను దేవుడు నిజంగా జరిగిస్తాడు. ఎందుకనంటే ఆ వ్యక్తి జీవితంలో సువార్తను స్థిరపరచడానికి. అసలు స్వస్థత యొక్క సైన్స్ ఏంది? మార్క్స్ వార్త 16:15-16 వచనాల ప్రకారము వెనువెంటు చేయించి వచ్చిన సూచక్రియలను సువార్తను స్థిరపరచడానికి.
అది వారి జీవితంలో సువార్తను స్థిరపరచడానికి. ఇప్పుడు మన జీవితంలో ఇంకా సువార్త అవునురా. స్థిరపరచడానికి ఏమైనా ఉంటుందా? ఆల్రెడీ మనం నమ్మాం, అవునండి. మరలా దేవుడు మన జీవితంలో అవును. ఏదో కార్యం చేసి మన సువార్తను స్థిరపరచాల్సిన అవసరం ఉందంటారా? లేదన్నా. లేదు కదా. ఒకసారి నమ్మేం అయిపోయింది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ప్రతిసారి భర్త తన ప్రేమ నిరూపించుకొని భార్య అడుగుతుంది, అర్థం ఉంటుందా అండి? పిల్లలు వచ్చి డాడీ డాడీ నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ ప్రేమ రుజువుపరచుకొని ఊరికే నేను ప్రతిరోజు అడిగిరాను నీకు ఎలా ఉంటుంది? మాట్లాడరు ఏంటండి? మనం కూడా ప్రతిరోజు మన జీవితంలో దేవాని ప్రేమ నిరూపించుకో. కొంతమంది ప్రార్థన కూడా అలా చేశారండి. ప్రభా నీ ప్రేమ నిజమైనదైతే నా జీవితంలో నిరూపించుకోండి అంటే అదేంటండి? అంటే ఇప్పుడు దేవుడు నీ కోసం నిరూపించుకోవాలి. ఇప్పుడు ఆయన ప్రేమ ఏంటి ఆల్రెడీ చూపించాడు, మళ్ళీ నీ జీవితంలో నిరూపించుకోవడం ప్రత్యేకించి. అంటే నీకు స్వస్థపరిస్తే కానీ, ఏదైనా ఆశీర్వాదం ఇస్తే కానీ, లేకపోతే నీ పిల్లలు దీవిస్తే కానీ, పెళ్లి చేస్తే కానీ, పేరెంటాలు జరిపిస్తే కానీ దేవుని ప్రేమ రుజువు కదా. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? అట్లనే చేస్తున్నారా కొందరు. మనం విశ్వాసులం అండి. ఏదో ఆరంభంలో స్కూల్కి వెళ్ళే పిల్లలకి బిస్కెట్ చాక్లెట్ ఇచ్చి అలవాటు చేస్తే మంచిదే. కానీ వాడు నెక్స్ట్ ఇయర్ కూడా నాకు చాక్లెట్ బిస్కెట్ కొనిస్తే నేను స్కూల్కి వెళ్తా అంటే రైటేనా అండి? ఆరంభంలోనూ ప్రభువును నమ్మడానికి నీ జీవితంలో స్వస్థత అనేది సైన్ చేయడానికి ఒక సూచన క్రియగా ఇవ్వబడింది. అంతేగాని ఇక నువ్వు జీవితాంతం 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలు నా జీవితంలో స్వస్థత కలగాలి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అంటే వేధిస్తున్నావు, దేవుని శోధిస్తున్నావు అంటే రైట్ అని ఆలోచించండి. అవును వేధించడమే. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. రేపు గిఫ్ట్ ఆఫ్ ఇంకా నెక్స్ట్ 5వ గిఫ్ట్ని మనం చూడబోతున్నాం. సో దయచేసి మా ప్రార్థన చేసిన తర్వాత మనం దీని మీద ఇంకా ఎక్కువగా చర్చించుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.